హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడమ్మా, ఈరోజు మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందామమ్మా. ఓకే, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో నెక్స్ట్ టాపిక్ అమ్మా ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి క్లియర్ కట్గా వీడియో నుంచి మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా గాస్ లా, నెక్స్ట్ మనం చెప్పుకోబోయే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గాస్ లా అమ్మ. గాస్ లాకి సంబంధించిన ఫౌండేషన్ ఈ లెక్చర్లో మీకు వస్తుందమ్మా. ఓకే, సో ఫస్ట్ మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటో తెలుసుకుందామమ్మా. అయితే ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి వెళ్ళే ముందు మనం ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. అదేంటంటే ఏరియా. ఏంటి సార్ ఏరియా? మనకు తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక స్క్వేర్ ఇచ్చా. ఓకే, ఈ స్క్వేర్ యొక్క సైడ్ ఏ అన్న, ఈ స్క్వేర్ యొక్క సైడ్ ఏ అన్న. నేను వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అని మిమ్మల్ని అడిగా అనుకోండి. ఇది ఏ బి సి డి, ఈ స్క్వేర్ పేరు కూడా పెట్టామా ఏబిసిడి అని. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఏబిసిడి అని నేను అడిగా అనుకోండి, మీరు సింపుల్గా ఏ స్క్వేర్ అని చెప్తారు. అంతే కదమ్మా, మీరు సింపుల్గా ఏ స్క్వేర్ అని చెప్తారు. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలమ్మా. ఏరియా అనేది ఇట్ ఈజ్ అ వెక్టర్ క్వాంటిటీ. ఏంటమ్మా? ఏరియా ఈజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ అమ్మా, స్కేలర్ క్వాంటిటీ కాదు. ఏరియా ఈజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ. ఏరియా అనేది ఇట్ ఈస్ ఎ వెక్టర్ క్వాంటిటీ. సో ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అని రాయకూడదమ్మా. యాక్చువల్గా ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అని రాయకూడదు. యాక్చువల్గా ఏం రాయాలంటే ఏబి బార్ క్రాస్ ఏడి బార్, లేదా ఏబి బార్ క్రాస్ బీసీ బార్, లేదా ఏడి బార్ క్రాస్ డిసి బార్, లేదా డిసి బార్ క్రాస్ సిబి బార్, లేదా డిసి బార్ క్రాస్ డిఏ బార్. ఇది ఏరియా ఆఫ్ ది స్క్వేర్. ఓకే అమ్మా. సో ఏ బాడీ అయినా తీసుకోండి, ఏరియా అనేది ఇట్ ఈజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ. గుర్తుపెట్టుకోండి మీ పాయింట్. వాల్యూమ్ అనేది ఇట్ ఈజ్ ఎ స్కేలర్ క్వాంటిటీ, కానీ ఏరియా అనేది వెక్టర్ క్వాంటిటీ. ఓకే అమ్మా. అయితే ఏరియాకి మరి డైరెక్షన్ కూడా ఉంటుంది కదా. వెక్టర్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ ఏ స్క్వేర్ అమ్మ, తిరుగులేదు అందులో. ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఏ స్క్వేర్, మ్యాగ్నిట్యూడ్ ఏ స్క్వేర్, అందులో ఎటువంటి డౌటు లేదు. అయితే వాట్ ఈజ్ ఇట్స్ డైరెక్షన్? ఓకే, ఏరియా యొక్క డైరెక్షన్ ఏంటి? ఏరియా యొక్క డైరెక్షన్ ఏంటి? ఓకే, సింపుల్ అమ్మా. ఏరియా యొక్క డైరెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ స్క్వేర్ ఇలా పెట్టాను, పర్పెండిక్యులర్ టు దిస్ ప్లేన్ పెట్టాము. ఇదే స్క్వేర్ ఏ బి సి డి. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అంటే ఇట్ లైస్ పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్. ఓకే అమ్మా. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇట్ లైస్ పర్పెండిక్యులర్ టు ది స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కదా స్క్వేర్. ఈ స్క్వేర్ యొక్క డైరెక్షన్ పర్పెండిక్యులర్ అంటే ఇదిగోండి, ఇది పర్పెండిక్యులర్ డైరెక్షన్ కదమ్మా. ఓకే అమ్మా. ఈ ఏరియా యొక్క డైరెక్షన్ నాకు కావాలి, ఈ స్క్వేర్ ఏరియా యొక్క డైరెక్షన్ నాకు కావాలి అంటే నేను ఏం చేస్తామా, నేనేం చెప్తున్నా, ఏరియా ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఏరియా ఈజ్ పర్పెండిక్యులర్ టు ది plane of the surface. Okay amma, the direction of area is perpendicular to the plane of the surface. Plane of the surface అంటున్నాం. పర్పెండిక్యులర్ అంటే ఎలా ఉంటుందమ్మా డైరెక్షన్? ఇలాగే ఉంటుంది కదా. సో దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే ఏ స్క్వేర్, దీని డైరెక్షన్ ఎటు అంటే ఇటు. మ్యాగ్నిట్యూడ్ ఏ స్క్వేర్, డైరెక్షన్ ఏంటంటే అదవుతుందమ్మా. సార్ మరి లోపలికి కూడా ఉండొచ్చు కదా, అది కూడా పర్పెండిక్యులర్ డైరెక్షనే కదా అంటే ఎస్, దట్ ఈజ్ ఆల్సో పర్పెండిక్యులర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్క్వేర్ నేను ఇలా పెట్టాను, ఈ స్క్వేర్ ఇలా ఉంది, నేను ఇలా పెట్టా. అప్పుడు ఏబిసిడి యొక్క డైరెక్షన్ ఎటు ఉంటుంది, ఏరియా యొక్క డైరెక్షన్ ఎటు ఉంటుంది అంటే ఇలా ఉండొచ్చు, లేదంటే ఇటువైపు కూడా ఉండొచ్చు. పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ ఉండాలంతే, పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ ఉండాలమ్మా. అయితే ఏరియా ఇలా ఉండొచ్చు, ఇదే అమ్మ స్క్వేర్. ఏరియా ఇలా ఉండొచ్చు, లేదంటే ఇలా ఉండొచ్చు.
ఏరియా ఇలా ఉండొచ్చు, లేదంటే ఇలా ఉండొచ్చు. ఏదైనా కరెక్టే, ఏదైనా కరెక్టే అమ్మ. ఏరియా విషయంలో డైరెక్షన్ మీరు ఏది తీసుకుంటారో, ఏ డైరెక్షన్ తీసుకున్నా ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే అమ్మా, దట్ ఈస్ కరెక్ట్. ఓకే, రైట్, బాగానే ఉంది. సరే, ఏరియా గురించి తెలుసుకున్నాం కదమ్మా. ఇప్పుడు ఫ్లక్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి తెలుసుకుందామా. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని మనం 5తో డినోట్ చేస్తాం. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని మనం 5తో డినోట్ చేస్తాం. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ పర్పెండిక్యులర్ టు ఏ ప్లేన్ సర్ఫేస్. మళ్ళీ చెప్తున్నా అమ్మా, మళ్ళీ చెప్తున్నా, రాసుకుంటే రాసుకోండి. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్, ఫ్లక్స్ అంటే చెప్తున్నా, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే చెప్తున్నా అమ్మా. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ 5తో డినోట్ చేస్తాం. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని 5తో డినోట్ చేస్తాం. నేను డెఫినేషన్ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి అమ్మా. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ ఏ సర్ఫేస్ పర్పెండిక్యులర్లీ, పాసింగ్ ఏ ప్లేన్ ఆఫ్ ది సర్ఫేస్ పర్పెండిక్యులర్లీ, లేదా పాసింగ్ ది సర్ఫేస్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ ప్లేన్. ఓకే, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మీరు ఒక సర్ఫేస్ పెట్టారమ్మా. ఆ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఎన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పాస్ అవుతున్నాయో దాన్నే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. దాన్నే మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ 5 అంటాం. ఎలా పాస్ అవ్వాలమ్మా? సర్ఫేస్కి ఎలా పాస్ అవ్వాలి? పర్పెండిక్యులర్గా పాస్ అవ్వాలి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పర్పెండిక్యులర్గా ఎన్ని లైన్స్ పాస్ అవుతున్నాయో దాన్ని ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. పర్పెండిక్యులర్గా ఎన్ని లైన్స్ పాస్ అవుతున్నాయో దాన్నే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే, ఇంకా చెప్పుకోండి. సపోజ్ నేను ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నా. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఎలా ఉంటాయమ్మా? ఇదిగోండి, ఈ విధంగా ఉంటాయి. ప్యారలల్ అండ్ ఈక్విడిస్టెంట్. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయమ్మా? దే ఆర్ ప్యారలల్ అండ్ ఈక్విడిస్టెంట్. ఓకే, బాగానే ఉంది, వెరీ గుడ్. నేను ఇప్పుడు ఒక ప్లేన్ని, ఇదిగోండి ఇటువంటి ప్లేన్ నేను పర్పెండిక్యులర్గా ఇలా పెడుతున్నా. దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా నేను ఇలా పెడుతున్నా ప్లేన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది, నేను ఇలా పెడుతున్నా ప్లేన్. చూడమ్మా, జాగ్రత్త చూడండి. టింగ్ 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 టింగ్. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ఈ విధంగా నేను ప్లేన్ పెట్టా. ఎన్ని లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాస్ అయినాయి అమ్మా? ఎన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పాస్ అయినాయి దీంట్లోంచి? 3. కాబట్టి దీంట్లోంచి ఫ్లక్స్ ఎంత అంటే 3 అంటాను నేను. ఫ్లక్స్ 5 = 3 అంట. ఓకే, సపోజ్ సేమ్ స్క్వేర్ నేను ఏరియా కనుక పెంచా అనుకోండి. ఈసారి పెద్ద స్క్వేర్ తీసుకున్నా, ఏమైంది? ఈసారి పెద్ద స్క్వేర్ తీసుకున్నాము, ఏమైంది? పర్పెండిక్యులర్గానే పెట్టా. పెద్ద స్క్వేర్ తీసుకున్నా, ఎలా పెట్టామమ్మా? పర్పెండిక్యులర్గానే పెట్టా. ఏమైందంటే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పెరిగినాయి కదమ్మా. 1 2 3 4 వచ్చినాయి ఈసారి. ఓకే, చిన్న ఏరియా ఉన్న స్క్వేర్ పెడితే నాకు 3 ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పాస్ అయినాయి, ఫ్లక్స్ 3 అయింది. ఈ కేసులో ఫ్లక్స్ ఏమైందమ్మా? 4 అయింది, ఏరియా పెరిగింది. ఇంకొంచెం పెద్ద ఏరియా తీసుకున్నా అనుకోండి, ఇదిగోండి ఈ ఫ్లక్స్ కూడా కలుస్తుంది, 5 అవుతుంది. సో ఈ రకంగా మనకి ఈ ఫ్లక్స్ అనేది ఏరియా పెంచుతుంటే ఏమవుతుందో ఫ్లక్స్ కూడా పెరుగుతుంది. అంటే మనం రాయొచ్చు కదా, ఫ్లక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అని రాయొచ్చు కదమ్మా. ఫ్లక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ అని రాయొచ్చు కదా. ఎస్, రాయొచ్చు. ఫ్లక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ అని రాయొచ్చు. ఇంకా సపోజ్ నేను ఇక్కడ తీసుకున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ పెంచా అనుకోండి. స్ట్రెంగ్త్ పెంచడం అంటే ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ దగ్గరగా ఉంటాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ పెంచానమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ని పెంచాను, స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెట్టాను. స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెట్టడం అంటే ఏంటి? ఇక్కడ ఏమవుతుందమ్మా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా దగ్గరగా ఉంటాయి. ఇలా దగ్గరగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఈ సర్ఫేస్ లోంచి ఎన్ని పాస్ అవుతున్నాయి? 1 2 3 4 5 6 పాస్ అవుతున్నాయి. ఈ సర్ఫేస్ లోంచి ఎన్ని పాస్ అవుతున్నాయి? 1 2 3 4 5 6 7 8 పాస్ అవుతున్నాయి.
ఓకే అమ్మ, ఇనీషియల్గా దీంట్లోంచి 3 దీంట్లోంచి 4 పాస్ అయ్యి ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ నేను పెంచానో దీంట్లోంచి 6 పాస్ అవుతున్నాయి, దీంట్లోంచి 8 పాస్ అవుతున్నాయి. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెంచడం వల్ల కూడా ఫ్లక్స్ పెరిగింది కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెంచడం వల్ల కూడా ఫ్లక్స్ పెరిగింది కదా, అంటే ఫ్లక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ. ఈ రెండింటిని మనం కంబైన్డ్గా రాసాం అనుకోండి, ఫ్లక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఈ ఇంటూ ఏ అని వస్తుంది. ఓకే, ఫ్లక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఈ ఇంటూ ఏ వస్తుంది. నిజానికి ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ అమ్మ. ఓకేనా, ఫ్లక్స్ అనేది ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ. ఈ కేసులో, ఈ పర్టికులర్ కేసులో ఫ్లక్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ ఇంటూ ఏ. జనరల్ ఫార్ములా కూడా రాద్దాం అమ్మ. ప్రస్తుతానికి ఒక డిఫరెంట్ కేసు తీసుకున్నాం. ఏంటా కేసు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్గా ఉంది. అంతేకాకుండా నేను ఒక ప్లేన్ సర్ఫేస్ తీసుకున్న, ఆ ప్లేన్ సర్ఫేస్ని పర్పెండిక్యులర్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెట్టా. అమ్మ ఒక విషయం చూడండి, నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా చేస్తే ఏరియా ఇది కూడా ఈ డైరెక్షన్లో ఉంటుంది కదా. ఏరియా వెక్టార్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి యాంగిల్ ఎంతమ్మా? 0, 90 degrees అనుకోకండి. సర్ఫేస్ పర్పెండిక్యులర్గా ఉంది. సర్ఫేస్ పర్పెండిక్యులర్గా ఉంటే ఏరియా వెక్టార్ ఈ డైరెక్షన్లో ఉంది కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంది? అది కూడా ఈ డైరెక్షన్లో ఉంది కదా. రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత అంటే 0. ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏరియా వెక్టార్ని ఇలా కూడా తీసుకోవచ్చు కదమ్మా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది, ఏరియా వెక్టర్ ఇలా ఉంది, కాబట్టి ఏరియా వెక్టర్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మధ్యలో యాంగిల్ అంతే 180 degrees. సో మనం ఒక పర్పెండిక్యులర్ సర్ఫేస్ కనుక పెడితే ఏరియా అనేది ఐదర్ ఇట్ ఈస్ ప్యారలల్ ఆర్ యాంటీ ప్యారలల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే అమ్మ, తీటా వాల్యూ 0 అమ్మ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తీటా వాల్యూ 0. ఏరియాకిను ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మధ్యలో యాంగిల్ ఎంత? 0. ఓకే, సరే అది పక్కన పెట్టండి. మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఈ కేసులో ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఏమన్నా అమ్మ? ఈ ఇంటూ ఏ. ఓకే అమ్మ, ఇంకో విషయం, ఫ్లక్స్ అనేది ఇట్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. ఫ్లక్స్ అనేది ఇట్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. అదో పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫ్లక్స్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ, అదో పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అంతేకాదు ఫ్లక్స్కి యూనిట్స్ కూడా కావాలి కదా. యూనిట్స్ ఎలా రాద్దాం? ఎలక్ట్రిక్ ఫీల్డ్కి యూనిట్స్ ఏంటమ్మా? న్యూటన్ పర్ కూలుమ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి యూనిట్స్ ఏంటి? న్యూటన్ పర్ కూలుమ్. సో ఎస్ఐ యూనిట్ రాస్తున్నామా ఫ్లక్స్కి. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి యూనిట్ న్యూటన్ పర్ కూలుమ్, అంటే న్యూటన్ బై కూలుమ్. ఏరియాకి యూనిట్ ఏంటి? మీటర్ స్క్వేర్. కాబట్టి న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్. ఏరియాకి యూనిట్ మీటర్ స్క్వేర్. సో ఎస్ఐ యూనిట్ ఏమవుతుందమ్మా? ఫ్లక్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏమవుతుంది? న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్. న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్. ఓకే అమ్మా, రైట్. సో నేను ఒక స్పెషల్ కండిషన్ కనుక తీసుకుంటే, ఏంటి ఆ స్పెషల్ కండిషన్? యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నా, ఆ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో నేను ఒక సర్ఫేస్ని పర్పెండిక్యులర్గా పెట్టామా. పర్పెండిక్యులర్గా పెడితే నాకు ఏమొచ్చిందమ్మా? ఫై ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ. సర్ఫేస్ పర్పెండిక్యులర్గానే ఉండాల్సిన అవసరం ఏముంది? వేరే డైరెక్షన్లో ఉండొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, మళ్ళీ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డే తీసుకుంటున్నా. ఇదిగోండి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మళ్ళీ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డే తీసుకుంటున్నామా. ఇదిగోండి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈసారి సర్ఫేస్ నేను ఇదిగోండి ఇలా తీసుకుంటా. టింగ్ టింగ్ టింగ్. ఓకే అమ్మ, ఈసారి సర్ఫేస్ ఆ విధంగా తీసుకున్నా. ఓకే ఓకే, దీనికి పర్పెండిక్యులర్గా ఏరియా ఉంటుంది కదమ్మా. సో ఇలా ఉందనుకుందాం ఏరియా. ఏరియా వెక్టర్ ఈ డైరెక్షన్లో ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంది? ఈ డైరెక్షన్లో ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది. ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ తీటా. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ హారిజాంటల్ డైరెక్షన్లో ఉంది. నేను యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నామా. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ హారిజాంటల్ డైరెక్షన్లో ఉంది. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ హారిజాంటల్ డైరెక్షన్లో ఉంది. ఏ కొంచెం ఇలా ఉందమ్మా, సర్ఫేస్ ఎలా ఉంది అంటే ఏరియా ఎలా ఉండొచ్చు, లేదంటే కిందకైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం అమ్మ. ఏరియా ఎలా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా తీసుకోవచ్చు. ఓకే, ఈ కేసులో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత? ఈ కేసులో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత? అసలు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటమ్మా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ పర్పెండిక్యులర్ టు ది ఏరియా. ఇక్కడ పర్పెండిక్యులర్గా పాస్ అవ్వట్లేదే. ఎలా పాస్ అవుతుంది? ఏదో సమ్ తీటా అనే యాంగిల్లో పాస్ అవుతుంది. మరి ఎలా క్యాల్కులేట్ చేయాలి? ఇక్కడ
ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీటా అనే యాంగిల్ చేస్తూ పాస్ అవుతుందమ్మా. పర్పెండిక్యులర్గా పాస్ చేస్తే ఇది ఫార్ములా E ఇంటూ ఏ, కానీ ఇక్కడ పర్పెండిక్యులర్గా లేదు. పర్పెండిక్యులర్గా కట్ చేస్తే ఫార్ములా ఇదమ్మా, కానీ ఇక్కడ ఏరియా పర్పెండిక్యులర్గా లేదు. ఓకే, పర్పెండిక్యులర్గా అంటే ఏంటి? ఏరియాకి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మధ్యలో యాంగిల్ తీటా. ఈ బార్కి ఏ బార్కి మధ్యలో యాంగిల్ ఎంతమ్మా? యాంగిల్ తీటా ఈక్వల్ టు 0. ఈ కేసులో 90 degrees కాదు, పర్పెండిక్యులర్ అంటే ప్లేన్ పర్పెండిక్యులర్గా ఉందమ్మా. ఏరియా వెక్టర్ ఇలా ఉంది, ఏరియా వెక్టర్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మధ్యలో యాంగిల్ తీటా ఈక్వల్ టు 0 ఆర్ 180 degrees అయినా తీసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం, ఏదైనా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నేనేం చేస్తా అంటే ఏరియా ఇలా ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లో ఉన్న ఏరియా ఎంత అది క్యాలిక్యులేట్ చేస్తా. ఇప్పుడు ఏరియాని 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేయొచ్చమ్మా. ఒకటి ఈ డైరెక్షన్లో ఏ కాస్ తీటా, ఇంకోటి ఈ డైరెక్షన్లో ఏ సైన్ తీటా. మనకేం కావాలి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లో ఉన్న ఏరియా కావాలి. ఓన్లీ పర్పెండిక్యులర్ కాంపోనెంట్. పర్పెండిక్యులర్ కాంపోనెంట్ దీని పర్పెండిక్యులర్ కాంపోనెంట్ కాదమ్మా, ఈ ఏరియా పర్పెండిక్యులర్ కాంపోనెంట్. యాక్చువల్గా ఏరియా ఎలా ఉంది, దాని పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఎలా ఉంటుంది కదా, అంటే దాని డైరెక్షన్ ఎలా ఉంటుంది కదమ్మా. సో ఈ ప్లేన్ గనక దీని పర్పెండిక్యులర్ ప్రొజెక్షన్ గనక మనకు తీసుకున్నాం అనుకోండి, పర్పెండిక్యులర్ ప్రొజెక్షన్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, దాని డైరెక్షన్ ఇలాగే ఉంటుంది కదమ్మా. సో ఈ ఏరియాలోంచి ఎంత పాస్ అవుతుంది ఫ్లక్స్ అది చూస్తే సరిపోతుంది. పర్పెండిక్యులర్ ప్రొజెక్షన్ ఏమవుతుందమ్మా? ఏ కాస్ తీటా అవుతుంది. దీని యొక్క పర్పెండిక్యులర్ ప్రొజెక్షన్ వాల్యూ ఏమవుతుందమ్మా? ఏ కాస్ తీటా అవుతుంది బై రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ అన్న కాన్సెప్ట్ తోటి. ఏరియా వెక్టర్ ఇలా ఉంది, ఏరియా వెక్టర్ ఇలా ఉంది, హారిజాంటల్ తో తీటా అనే యాంగిల్ చేస్తుంది కాబట్టి ఈ డైరెక్షన్ లో ఏ కాస్ తీటా ఉంటుంది, ఈ డైరెక్షన్ లో ఏ సైన్ తీటా ఉంటుంది. ఇప్పుడు ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ కాస్ తీటా అని రాసేయచ్చు. సింపుల్. ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ కాస్ తీటా అని రాసేయచ్చమ్మా. వెరీ వెరీ సింపుల్, నో ప్రాబ్లం. ఓకే రైట్. ఇప్పుడు ఈ ఇంటూ ఏ కాస్ తీటాని నేను ఇలా రాసుకోవచ్చు కదా, ఈ బార్ డాట్ ఏ బార్. సో ఫ్లక్స్ కావాలి అంటే సింపుల్ అమ్మ, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఏరియా వెక్టార్కి మధ్యలో మనం డాట్ ప్రోడక్ట్ తీస్తే ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేస్తుంది, లేదంటే ఈ ఫార్ములా ఉపయోగించడమే ఈఏ కాస్ తీటా. ఓకే, దీన్ని 2 రకాలుగా రాసుకోవచ్చు. ఎలాగా? ఈ ఇంటూ ఏ కాస్ తీటా లేదా ఫై ఈక్వల్ టు ఈ కాస్ తీటా ఇంటూ ఏ, ఎలా రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. మనకి ఏరియా వెక్టార్ డైరెక్షన్లో ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్ అయినా తీసుకోండి, లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్ డైరెక్షన్లో ఉన్న ఏరియా వెక్టర్ అయినా తీసుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లో ఉన్న ఏరియా కాంపోనెంట్ అయినా తీసుకోండి. రెండట్లో ఏది తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలాగే ఉంచారు, ఏరియా బదులు ఏ కాస్ తీటా రాశారు. ఏ కాస్ తీటా అంటే ఏంటమ్మా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లో ఉన్న ఏరియా కాంపోనెంట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లో ఉన్న ఏరియా కాంపోనెంట్ అంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా ఉంది నాకు. ఓకేనా? ఇక్కడ ఏంటి? ఈ కాస్ తీటా ఇంటూ ఏ అని రాసారు, అయినా రాయొచ్చు. ఈ కాస్ తీటా అంటే ఇదిగోండి, ఇది ఏరియా, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ డైరెక్షన్లో ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏరియాకి పర్పెండిక్యులర్గా, ఈ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెళ్తుందో అది ఈ కాస్ తీటా. సో ఈ కాస్ తీటా ఇంటూ ఏ అని రాసినా పర్వాలేదు, ఈ ఇంటూ ఏ కాస్ తీటా అని రాసినా పర్వాలేదు. ఫైనల్ ఫార్ములా అయితే ఇదమ్మా, ఫై ఈక్వల్ టు ఈ బార్ డాట్ ఏ బార్. ఇది ఎప్పుడు వ్యాలిడ్? ఇఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ యూనిఫామ్. మనం తీసుకున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఇది వ్యాలిడ్ అమ్మా. మనం తీసుకున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్ కాదు, ఇట్ ఈజ్ నాన్ యూనిఫామ్. ఇఫ్ ఈ బార్ ఈజ్ నాన్ యూనిఫామ్, ప్రతి చోట ఎలక్ట్రిక్ ఫీల్డ్ మారుతుంది, ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ మారుతుంది, డిఫరెంట్గా ఉంది. అయితే డైరెక్షన్ మారొచ్చు, లేదంటే మ్యాగ్నిట్యూడ్ మారొచ్చు. అటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ని మనం నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అంటాం. అటువంటి కేసుల్లో ఫ్లక్స్ ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలంటే సింపుల్ అమ్మా, ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్. ఇంటిగ్రేషన్ ఉపయోగిస్తాం ఇక్కడ, ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్. ఎప్పుడమ్మా ఇది? వెన్ ఫ్లక్స్ ఈజ్ నాన్ యూనిఫామ్. ఈ ఫార్ములా అన్ని చోట్ల కరెక్టే అమ్మా. ఈ ఫార్ములాస్ మాత్రం స్పెషల్ కండిషన్స్. ఈ ఫార్ములా ఎక్కడైనా వ్యాలిడే.
ఓకే, సో ఈ బార్ గనక ఇఫ్ ఇట్ ఈస్ నాన్ యూనిఫామ్ దెన్ ఫై ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్. పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మా, సపోజ్ ఒక సర్ఫేస్ ఇలా ఉందమ్మా, సర్క్యులర్ సర్ఫేస్. ఇది ఇలా పెట్టా, ఇది ఒక సర్క్యులర్ సర్ఫేస్ అమ్మ, ఇలా పెట్టా. దీంట్లోంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ రకంగా పాస్ అవుతుంది అనుకోండి, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డే ఈ రకంగా పాస్ అవుతుంది అనుకోండి. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క వాల్యూ ఈ బార్ అనుకుందాం. ఈ సర్కిల్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్ అనుకుందాం. సర్కిల్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్ అనుకుందాం. సర్కిల్ యొక్క ఇది ఎలా ఉంటుందమ్మా, నా ఉద్దేశం సర్కిల్ యొక్క ఏరియా ఆఫ్ సర్కిల్ ఎలా ఉంటుందమ్మా, ఏరియా ఆఫ్ సర్కిల్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. అది ఏ డైరెక్షన్లో ఉంటుంది అంటే ఈ డైరెక్షన్లో ఉండొచ్చు, లేదంటే ఇలా కింద డైరెక్షన్లో ఉండొచ్చు. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ తోటి ఇది ఎంత యాంగిల్ చేస్తుందమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్తో ఏరియా ఎంత యాంగిల్ చేస్తుందంటే తీటా ఈక్వల్ టు 0 degrees కావచ్చు ఆర్ 180 degrees కావచ్చు. ఓకే అమ్మా, ఇప్పుడు ఫ్లక్స్ ఫై కావాలని నేను ఏం చేస్తా, ఈఏ కాస్ తీటా రాస్తా. ఎందుకంటే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి ఈఏ కాస్ తీటా వాడుకోవచ్చు. ఈ అంటే ఈనే, ఏ అంటే పై ఆర్ స్క్వేర్, కాస్ తీటా అంటే కాస్ 0 కావచ్చు, కాస్ 180 degrees కావచ్చు. కాస్ 0 అయితే 1 ఆర్ ఈ పై ఆర్ స్క్వేర్, కాస్ 180 degrees అయితే -1. అంటే మనకు ఆన్సర్ ఈ పై ఆర్ స్క్వేర్ రావచ్చు ఆర్ మైనస్ ఈ పై ఆర్ స్క్వేర్ రావచ్చు, ఏదైనా రావచ్చు. అలా కాదు, ఈ విధంగా ఉందనుకోండి. ఈసారి సర్కిల్ ఎలాగే తీసుకున్నామో సర్కిల్ యొక్క రేడియస్ ఆర్నే, అయితే ఈసారి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ విధంగా ఉందనుకోండి. ఈసారి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ విధంగా ఉందనుకోండి. ఎంత యాంగిల్ చేస్తుంది అంటే తీటా అనే యాంగిల్ చేస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీటా అనే యాంగిల్ చేస్తుంది. ఓకే అమ్మా, ఎవరితో తీటా అనే యాంగిల్, సారీ ఏరియా ఎలా ఉందమ్మా. ఓకే, ఏరియాకి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మధ్యలో యాంగిల్ తీటా, ఏరియా అలాగే ఉంటుంది. ఏరియాకి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మధ్యలో యాంగిల్ తీటా. ఇప్పుడు ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఈఏ కాస్ తీటా. అంటే ఈఏ ఈ పై ఆర్ స్క్వేర్ కాస్ తీటా అలా అయినా ఉండొచ్చు, లేదంటే ఒకవేళ ఇలా ఉందనుకోండి, ఈ యాంగిల్ ఏమవుతుందమ్మా 180 మైనస్ తీటా అవుతుంది. కాబట్టి ఆర్ ఈ ఇంటూ పై ఆర్ స్క్వేర్ కాస్ 180 మైనస్ తీటా, ఏదైనా ఆన్సర్ కరెక్టే అమ్మా. కాస్ 180 మైనస్ తీటా అంటే మైనస్ కాస్ తీటా అవుతుంది. కాబట్టి ఈ పై ఆర్ స్క్వేర్ కాస్ తీటా రాసినా కరెక్టే, ఆర్ మైనస్ ఈ పై ఆర్ స్క్వేర్ కాస్ తీటా రాసినా కరెక్టే. కాస్ 180 మైనస్ తీటా కాస్ తీటా అమ్మ మైనస్ కాస్ తీటా వస్తుంది. ఓకే, అలా కాకుండా ఇదిగోండి సర్కిల్, ఇది సర్కిల్ యొక్క రేడియస్ ఆర్. ఈసారి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉందనుకుందాం. అంటే ఏరియా వెక్టర్ ఇలా ఉంది. ఏరియా వెక్టర్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మధ్యలో యాంగిల్ 90 degrees అయితే ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఈఏ కాస్ 90 degrees అనుకోండి, లేదంటే 270 degrees అనుకోండి. ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు 0. ఏంటి 0 వచ్చింది ఏంటి అంటే మీరు ఆలోచించండి అమ్మా. ఇది ఇలా ఉంది, సర్ఫేస్ ఇలా ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఈ డైరెక్షన్లో ఉంది. దీన్ని కట్ చేసుకుంటూ వెళ్ళేది ఏమన్నా ఉందా, ఏమి ఉండవు అమ్మా. ఒకవేళ కొంచెం యాంగిల్లో ఉందనుకోండి, దీన్ని కట్ చేసుకుంటూ వెళ్ళడానికి అవకాశం ఉంది. దీన్ని రాసుకుంటూ వెళ్తాయి కానీ దీన్ని కట్ చేసుకుంటూ వెళ్ళే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని ఉండదు కదమ్మా. సో ఆటోమేటిక్గా ఫ్లక్స్ ఏమవుతుంది, 0 అవుతుంది కదా. ఆటోమేటిక్గా ఫ్లక్స్ ఏమవుతుందమ్మా, 0 అవుతుంది కదా. ఓకే, సో అదే చెప్తున్నా అమ్మ, ఇక్కడ అదే చెప్తున్నా. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి, ప్లేన్ ఆఫ్ సర్కిల్కి ప్యారలల్గా ఉన్నప్పుడు ఏరియా వెక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్తో ఎంత యాంగిల్ చేస్తుందమ్మా 90 degrees. అది కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. పర్పెండిక్యులర్ అనగానే ఏరియా వెక్టర్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్ ఏమో అనుకొని 90 degrees వేస్తారా, అది కాదు వేయాల్సింది. ఎవరికి పర్పెండిక్యులర్గా ఉండాలి ఎలక్ట్రిక్ ఫీల్డ్, సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఓకే, సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉంటే ఏరియా వెక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు ప్యారలల్గా ఉంటాయి. ఆ ప్యారలల్ కాంపోనెంట్ ఆఫ్ ఏరియా వెక్టర్ మనం తీసుకోవాలి. ఏం తీసుకోవాలమ్మా, ప్యారలల్ కాంపోనెంట్ ఆఫ్ ఏరియా వెక్టర్.
ప్యారలల్ కాంపోనెంట్ ఆఫ్ ఏరియా వెక్టర్. దీని ప్యారలల్ కాంపోనెంట్, ఇది ఏరియా వెక్టర్ ఇలా ఉంది, దాని ప్యారలల్ కాంపోనెంట్ తీసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ప్యారలల్ కాంపోనెంట్ ఆఫ్ ఏరియా వెక్టర్ మనం తీసుకోవాలి. చూడమ్మా, ఇవి 2 డైమెన్షనల్ ఫిగర్స్కి అయితే ఇది పరిస్థితి. 2 డైమెన్షనల్ ఫిగర్స్లో పరిస్థితి ఇదమ్మా. ఒకవేళ మనకి గనక 3 డైమెన్షనల్ బాడీ ఇచ్చాడు అనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? వాట్ ఇఫ్ హ్యాస్ గివెన్ 3 డైమెన్షనల్ బాడీ? 3 డైమెన్షనల్ బాడీ కనుక ఇస్తే పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది. ఓకే అమ్మా, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది. ఇదిగోండి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందమ్మా, ఈ డైరెక్షన్లో ఉంది. నేను ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక సిలిండ్రికల్ బాడీ తీసుకుంటున్నాను. ఇదిగోండి సిలిండ్రికల్ బాడీ. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో నేను ఏం చేస్తున్నామా, ఒక సిలిండ్రికల్ బాడీ తీసుకున్నా. ఓకే, ఈ సిలిండర్ యొక్క లెంగ్త్ నేను ఎల్ అనుకుంటా. సిలిండర్ యొక్క లెంగ్త్ నేను ఎల్ అనుకుంటా. ఓకే, ఇదిగోండి ఇక్కడ సిలిండర్కి అటువైపు ఇటువైపు డిస్కులు ఉంటాయి కదా, అంటే సర్క్యులర్ డిస్కులు. ఆ డిస్క్ యొక్క రేడియస్ నేను ఆర్ అంట, అటు ఇటు కూడా. ఓకే, ఇదేమో సర్ఫేస్ 1 అనుకుంటా. ఏంటి, ఈ సర్కిల్ని ఇటువైపు డిస్క్ని సర్ఫేస్ 1 అనుకుంటా, ఇటువైపు ఉండే డిస్క్ని సర్ఫేస్ 2 అనుకుంటా. ఇదిగోండి ఇలా కర్వ్డ్ షేప్ ఉంటుంది కదా, దాన్నేమో సర్ఫేస్ 3 అనుకుంటా. ఇదిగోండి అమ్మ సిలిండర్. ఈ సిలిండర్లో ఈ సర్ఫేస్ని సర్ఫేస్ 1 అనుకోండి. ఇదిగోండి ఈ సర్ఫేస్ని సర్ఫేస్ 1, ఈ సర్ఫేస్ని గుండ్రంగా ఉంది కదా, ఈ సర్ఫేస్ని సర్ఫేస్ 2 అనుకుంటున్నా. మిగిలిన కర్వ్డ్ సర్ఫేస్, ఈ కర్వ్డ్ సర్ఫేస్ మొత్తాన్ని నేను 3 అనుకుంటున్నా. ఇప్పుడు నా ఎయిమ్ ఏంటంటే, వాట్ ఈస్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్? నా ఎయిమ్ చూడండి అమ్మా, వాట్ ఈస్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ త్రూ సర్ఫేస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ సర్ఫేస్ 1, 2 and 3. వాట్ ఈస్ ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ సర్ఫేస్ 1, 2 and 3? ఓకే అమ్మా, ఫ్లక్స్ త్రూ సర్ఫేస్ 1 నేను φ1 అంట. మనకేం తెలుసు ఫార్ములా? ఈఏ కాస్ తీటా అని తెలుసు, ఈఏ కాస్ తీటా. అయితే ఇప్పుడు ఏరియా వెక్టర్ ఎలా తీసుకోవాలి? 3 డైమెన్షనల్ బాడీ. నార్మల్గా 2 డైమెన్షనల్ బాడీలో ఇలా సర్కిల్ కనుకుంటే ఏరియా వెక్టర్ ఈ డైరెక్షన్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఈ డైరెక్షన్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ 3 డైమెన్షనల్ బాడీకి వచ్చేటప్పటికి ఎప్పుడూ కూడా బాడీ లోపలికి ఉండే వెక్టర్ కాకుండా బాడీ బయటకు ఉండే వెక్టర్నే తీసుకోవాలమ్మా. ఇది 3 డైమెన్షనల్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫేస్ 1 ఇది. సర్ఫేస్ 1 యొక్క ఏరియా వెక్టర్ ఎలా ఉంటుందంటే పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్ ఇటు ఉంటుంది. పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్ అండ్ అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంటుందమ్మా. అలాగే ఇదిగోండి సెకండ్ సర్ఫేస్ యొక్క ఏరియా ఏ డైరెక్షన్లో ఉంటుందంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది. 3 డైమెన్షనల్ బాడీకి అలా తీసుకోవాలమ్మా. థర్డ్ దానికి ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర ఏరియా వెక్టర్ కావాలనుకోండి ఇలా ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర ఇలాగా, ఈ పాయింట్ దగ్గర ఇలాగా, ఈ పాయింట్ దగ్గర ఇలాగా. థర్డ్ దాంట్లో ఆ విధంగా ఉంటుందమ్మా. ఎవరు ఏరియా వెక్టర్ యొక్క డైరెక్షన్. ఓకే, ఇలాగ. ఓకేనా? సో అది విషయం. సో ఫస్ట్ సర్ఫేస్లోంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుందో చూద్దాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈనే. ఏ అంటే ఏంటమ్మా? πr². దీని రేడియస్ r అనుకున్నాం కాబట్టి ఏ వాల్యూ అవుతుంది? πr². సో ఈ ఇంటూ πr² కాస్ తీటా వాల్యూ అంతా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది, ఇదేమో ఈ డైరెక్షన్లో ఉంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి, యాంటీ ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి కాస్ వాల్యూ 180 degrees. చూడండి 3 డైమెన్షనల్ డయాగ్రామ్. 2 డైమెన్షనల్ డయాగ్రామ్ అయితే డైరెక్షన్ ఇదైనా తీసుకోవచ్చు, బట్ దిస్ ఇస్ a 3 డైమెన్షనల్ డయాగ్రామ్ కాబట్టి ఓన్లీ అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉండే ఏరియా వెక్టర్నే తీసుకుంటాం. కాస్ 180 అంటే -1. సో ఈ మైనస్ ఈ πr² అనేది ఫస్ట్ సర్ఫేస్లోంచి వెళ్ళే ఫ్లక్స్. మరి సెకండ్ సర్ఫేస్లోంచి వెళ్ళే ఫ్లక్స్ ఎంత? అది కూడా ఈఏ కాస్ తీటా అనే రాస్తున్నాను. దట్ ఈజ్ ఆల్సో ఈ πr² కాస్ ఇదెంతమ్మా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇదే డైరెక్షన్లో ఉంది, ఏరియా వెక్టర్ కూడా ఇదే డైరెక్షన్లో ఉంది, అంటే దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. అంటే తీటా ఈక్వల్ టు 0 degrees. తీటా 0 అంటే కాస్ 0 వాల్యూ 1 కాబట్టి ఏమవుతుందమ్మా? ఫ్లక్స్ πr² అవుతుంది. మరి థర్డ్ సర్ఫేస్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. థర్డ్ సర్ఫేస్
ఈఏ కాస్ తీటా బదులు ఏ రాయాలి చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర తీసుకోండి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సర్ఫేస్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ ఎలా ఉంది, తీటా వాల్యూ ఎంతమ్మా 90 degrees. సపోజ్ ఈ పాయింట్ దగ్గర తీసుకోండి, ఇలా ఉంటుంది, అప్పుడు కూడా 90 degrees. సపోజ్ ఈ పాయింట్ దగ్గర తీసుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అవుట్వర్డ్స్ ఉంటుంది, నార్మల్ అవుట్వర్డ్స్ ఉంటుంది, ఇక్కడ కూడా 90 degrees. ఇదిగోండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది 90 degrees. ఓకే అమ్మా, ఇదిగోండి ఇది 90 degrees, ఇది కూడా 90 degrees, ఇది కూడా 90 degrees. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్ని చోట్ల ఇదిగోండి ఏరియా వెక్టర్ ఇలా తీసుకుంటున్నా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇదం ఇలా ఉంది, ఏరియా వెక్టర్ ఈ సిలిండర్కి ఎటైనా తీసుకోండి అది మనకి 90 degrees ఉంటుంది. సో కాస్ తీటా వాల్యూ 90 degrees వేయండి. 90 degrees అంటే కాస్ 90 వాల్యూ ఎంతమ్మా 0. దేర్ఫోర్ ఫ్లక్స్ φ3 = 0. సో ఒక్కొక్క సర్ఫేస్ నుంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది అనేది ఇక్కడ తెలిసింది. టోటల్ ఫ్లక్స్ త్రూ బాడీ ఏమవుతుంది, టోటల్ ఫ్లక్స్ త్రూ సిలిండర్ ఏమవుతుంది, టోటల్ ఫ్లక్స్ త్రూ సిలిండర్ ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ ఆల్సో 0. ఎందుకు చెప్పండి, మైనస్ చూడమ్మా φ1 + φ2 + φ3 వేయాలి, φ1 + φ2 + φ3 అని వేయాలి. φ3 0, φ1 ఏమో -e⁻r², φ2 ఏమో +e⁻r², రెండు క్యాన్సిల్ అవుతాయి. సో టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత అంటే 0 అని మనం చెప్పొచ్చు. సేమ్ అలాగే ఇదిగోండి ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇదిగోండి ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఏం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అమ్మది, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అది, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఈసారి నేను క్యూబ్ తీసుకుంటా, టింగ్ 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 క్యూబ్ అమ్మ. దీని సైడ్ ఏ అనుకుంటా, క్యూబ్ యొక్క సైడ్ ఏమనుకుంటున్నా అమ్మా ఏ. ఇప్పుడు దీంట్లో మనకి 6 ఫేసెస్ ఉంటాయమ్మా, ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ అని నేను పేరు ఇచ్చాను, ఆ క్యూబ్కి పేరు ఇచ్చా అమ్మా. సో ఈ క్యూబ్లో 6 ఫేసెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు రూమ్లో కూర్చున్నారు, రూమ్నే ఒక క్యూబ్ అనుకోండి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనుకోండి, రూమే ఒక క్యూబ్ అమ్మ, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఇవన్నీ స్క్వేర్స్ అవుతాయి అన్నమాట. ఓకే, అన్ని సైడ్స్ ఈక్వల్ అమ్మ. యాక్చువల్గా రూమ్లో జనరల్గా సైడ్స్ ఈక్వల్ ఉండవు, రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది, అది క్యూబాయిడ్ అంటాం. బట్ ఇది క్యూబాయిడ్ కాదమ్మా, క్యూబ్. ఓకే, సో క్యూబ్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ ఫేసెస్ ఎటువంటి ఫేసెస్ అమ్మా, స్క్వేర్ ఫేసెస్ అనమాట. ఓకే, ఎన్ని ఫేసెస్ ఉన్నాయో చెప్పండి. మీకు రైట్లో ఒక ఫేస్ 1, మీకు లెఫ్ట్లో ఒక ఫేస్ 2, మీకు టాప్లో ఒక ఫేస్ 3, మీకు డౌన్లో ఒక ఫేస్ 4, మీ ఫ్రంట్లో ఒక ఫేస్ 5, మీ వెనకాల ఒక ఫేస్ 6. టోటల్గా 6 ఫేసెస్ ఉంటాయి. ఆ 6 ఫేసెస్లోంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది అనేది చూద్దాం. ఓకే అమ్మా, ఫస్ట్ నేను ఏబిసిడిలోంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుందో క్యాల్కులేట్ చేస్తున్నా. సో ఏబిసిడిలోంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది, ఫార్ములా ఏంటమ్మా, ఈఏ కాస్ తీటా. ఓకే, ఈ వాల్యూ ఈనే, ఏ వాల్యూ ఏమవుతుంది A², ఏ వాల్యూ ఏమవుతుందమ్మా A², ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఏ ఇదేమవుతుంది ఒక స్క్వేర్ అవుతుంది. సో ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఏమవుతుందమ్మా A². మరి దానికి డైరెక్షన్ ఇవ్వాలి కదా, డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఈ ఫేస్కి డైరెక్షన్ బయటకు ఉంటుంది. ఓకే అమ్మా, ఈ ఫేస్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, బయటకు ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది, ఇలా ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అంటే 90 degreesలో ఉంది. సో ఫ్లక్స్ ఈఏ కాస్ 90 degrees ఏమవుతుందమ్మా 0 అవుతుంది. సో ఫ్లక్స్ త్రూ ఏబిసిడి 0. నెక్స్ట్ ఫ్లక్స్ త్రూ ఈఎఫ్జిహెచ్, ఫ్లక్స్ త్రూ ఈఎఫ్జిహెచ్ సేమ్ లాజిక్ ఉపయోగిస్తామమ్మా. సేమ్ లాజిక్ ఉపయోగిస్తే అది కూడా 0నే అవుతుంది. ఓకే అమ్మా, సేమ్ లాజిక్ ఉపయోగిస్తే అది కూడా ఆటోమేటిక్గా 0నే అవుతుంది. ఎవరు, ఈఎఫ్జిహెచ్. నెక్స్ట్ ఫ్లక్స్ త్రూ సిడిఈఎఫ్, ఫ్లక్స్ త్రూ సిడిఈఎఫ్ ఇది కూడా 0 అవుతుంది. ఎందుకో చెప్పండి అమ్మా, దీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ అలా బయటకు ఉంటుంది, అవుట్ సైడ్ గీయాలి కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ ఏరియా వెక్టర్ అలా బయటకు ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది అంటే రెండు 90 degreesలో ఉన్నాయి. 90 degrees అంటే కాస్ 90 వాల్యూ 0 అవుతుంది, దేర్ఫోర్ 0. సేమ్ లాజిక్తో ఏబిజిహెచ్, ఫై ఆఫ్ ఏబిజిహెచ్లోంచి వెళ్ళే ఫ్లక్స్ కూడా 0నే అవుతుంది. ఆ ఫ్లక్స్ కూడా
జీరోనే అవుతుంది. అయితే ఏహెచ్ఈడి చూడండి అమ్మా, ఫ్లక్స్ త్రూ ఏహెచ్ఈడి చూడండి ఏమవుతుందమ్మా, దీని ఏరియా వెక్టార్ ఇలా వెనక్కు ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది, అంటే దే ఆర్ యాంటీ ప్యారలల్. యాంటీ ప్యారలల్ అంటే cos 180 degrees, cos 180 degrees మైనస్ 1 అవుతుంది, ఇలా రాయాలమ్మా. ఈఏ cos 180 degrees, ఈ అంటే ఈనే, ఏ అంటే ఏ స్క్వేర్, cos 180 degrees అంటే ఎంతమ్మా -1, కాబట్టి మనకి ఏమొస్తుంది మైనస్ ఈఏ స్క్వేర్ అవుతుందమ్మా. ఎవరికి? ఫ్లక్స్ త్రూ ఏహెచ్ఈడి. ఏహెచ్ఈడి అంటే ఈ ఫేస్ ఇలా ఉందన్నమాట, ఫేస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది. ఓకే, సో రెండింటికి మధ్యలో యాంగిల్ ఎంత అంటే దీని ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, సో యాంగిల్ ఎంత అంటే 180 degrees. అలాగే ఫ్లక్స్ త్రూ సిఎఫ్జిబి, సిఎఫ్జిబి, సిఎఫ్జిబి అంటే ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అదే డైరెక్షన్లో ఉంది, అంటే థీటా వాల్యూ 0, ఈఏ కాస్ 0. సో ఈఏ కాస్ 0 ఏమవుతుందమ్మా, ఈఏ అవుతుంది, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈఏ స్క్వేర్. ఓకే రైట్, ఇక్కడ విషయం గమనించండి అమ్మా, ఒక్కొక్క ఫేస్లోంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది అనేది మనం క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, ఒక్కొక్క ఫేస్లోంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది అనేది మనం క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, అయితే టోటల్ ఫ్లక్స్ ఎంత? ఇదిగోండి ఇవన్నీ యాడ్ చేయాలి, 0 0 0 0 0 అయిపోయినా నో ప్రాబ్లం. ఈ రెండు చూడమ్మా, ఇది మైనస్ ఈఏ స్క్వేర్, ఇది ప్లస్ ఈఏ స్క్వేర్, ఈ రెండు యాడ్ చేస్తే 0. సో ఈ క్యూబ్లోంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది అంటే 0. ఎంత ఫ్లక్స్ అయితే ఎంటర్ అవుతుందో అంత ఫ్లక్స్ బయటకు వస్తుంది. ఎంటర్ అయ్యే ఫ్లక్స్ నెగిటివ్ అవుతుంది, బయటకు వచ్చే ఫ్లక్స్ పాజిటివ్ అవుతుంది, అంతే కదా. ఎంటర్ అయ్యే ఫ్లక్స్ నెగిటివ్ మైనస్ ఈఏ స్క్వేర్, బయటకు వచ్చే ఫ్లక్స్ పాజిటివ్ ప్లస్ ఈఏ స్క్వేర్, ఆ రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయి టోటల్ ఫ్లక్స్ త్రూ దిస్ క్యూబ్ ఎంత అంటే 0. ఇక్కడ కూడా అదే వచ్చింది కదమ్మా, టోటల్ ఫ్లక్స్ త్రూ దిస్ సిలిండర్ 0. మీరు స్పియర్ తీసుకోండి, టోటల్ ఫ్లక్స్ త్రూ స్పియర్ చూడండి 0నే వస్తుంది. ఎప్పుడు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్గా ఉన్నప్పుడు. ఓకే, వెన్ E equal to E is uniform, okay, total flux through a three-dimensional body is 0. ఓకే, ఈ బాడీలోంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది అంటే మనం సింపుల్గా 0 అని ఆన్సర్ చెప్పాలమ్మా. ఎప్పుడు? when electric field is uniform. ఎప్పుడమ్మది? when electric field is uniform. ఓకేనా? సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ బోర్డు మీద ఒక క్వశ్చన్ రాసే చూడమ్మా. there exists a uniform electric field 3i bar plus 4j bar plus 5k bar. ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందంటమ్మా, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాడు, మెన్షన్ చేశాడు. సో ఇట్ ఇస్ 3i bar plus 4j bar plus 5k bar. దాని వాల్యూ అలా ఉంది, 3i వెక్టర్ ఫామ్లో ఇచ్చాడమ్మా, 3i bar plus 4j bar plus 5k bar ఇన్ ఏ రీజియన్. ఓకే, అంటే దాని ఉద్దేశం ఏంటమ్మా, ఇదిగోండి మనం ఒక ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ వై జెడ్, ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. ఎక్స్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ 3 అనమాట. ఈ డైరెక్షన్లో ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఎంతమ్మా, 3 న్యూటన్ పర్ కూలూమ్. వై డైరెక్షన్లో ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ 4 న్యూటన్ పర్ కూలూమ్. వై డైరెక్షన్లో ఉండే, ఈ డైరెక్షన్లో ఈ ఎక్స్, ఇది ఇది ఈ వై. ఓకే అమ్మ, ఈ జెడ్ వాల్యూ ఎంత, ఈ డైరెక్షన్లో ఉంటుంది ఈ జెడ్ వాల్యూ, ఈ జెడ్ ఈక్వల్ టు ఎంతమ్మా 5 న్యూటన్ పర్ కూలూమ్. ఓకే, సో ఎక్స్ డైరెక్షన్లోని, వై డైరెక్షన్లోని, జెడ్ డైరెక్షన్లోని ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ మనకు తెలిసిపోయినాయి. అయితే ఇక్కడ ఏమడిగాడమ్మా, క్యాలిక్యులేట్ ది ఫ్లక్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఎవరి ద్వారా? త్రూ ది సర్ఫేసెస్ బౌండెడ్ బై ది ఫాలోయింగ్ కర్వ్స్. కొన్ని కర్వ్స్ ఇచ్చాడమ్మా, కర్వ్స్ యొక్క ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఆ కర్వ్స్ యొక్క బౌండెడ్ కర్వ్స్ అంటవి, ఆ బౌండెడ్ కర్వ్స్ సర్ఫేస్లోంచి ఎంత ఫ్లక్స్ పాస్ అవుతుంది అనేది మనకు కావాలి. ఓకే అమ్మ, ఒక్కసారి ఈ 3 ఈక్వేషన్లు చూడండి అమ్మా. x² + y² = r². ఎవరి ఈక్వేషన్ అంటే ఇట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్. ఎవరి ఈక్వేషన్ అమ్మా? సర్కిల్ యొక్క ఈక్వేషన్.
ఆ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సర్కిల్ ఎలా ఉంటుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ సర్కిల్ ఎలా ఉంటుందమ్మా? ఇదిగోండి ఇలా ఉంటుంది. ఏ ప్లేన్లో? XY ప్లేన్లో. XY ప్లేన్లో సర్కిల్ ఈ విధంగా ఉంటుందమ్మా. ఓకే, దీని రేడియస్ ఎంత అవుతుంది అంటే R అవుతుంది. ఇది సెంటర్ అనుకోండి, ఆ సెంటర్ నుంచి దాని రేడియస్ ఎంత అవుతుందమ్మా? R అవుతుంది. మరి ఈ సర్కిల్ యొక్క ఏరియా ఎంతమ్మా? ఏరియా ఏ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. నేను ఏరియా వెక్టర్ అన్నా కాబట్టి ఏ బార్ వాల్యూ అడుగుతున్నాను. చూడండి, ఇది XY ప్లేన్లో ఉంది కాబట్టి దీనికి ఈ XY ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఏరియా ఉంటుంది. ఇది XY ప్లేన్లో ఉంది సర్కిల్, దీనికి పర్పెండిక్యులర్గా ఏరియా వెక్టర్ ఉంటుంది. XY ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉండే వెక్టర్ ఏంటి? XY ప్లేన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఏంటమ్మా? Z డైరెక్షనే కదా. XY ప్లేన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ Z డైరెక్షన్. ఇలా రాయలేం కాబట్టి ఇలా డ్రా చేస్తాం. XY ప్లేన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఎవరు? Z డైరెక్షన్. Z డైరెక్షన్లో ఉండే యూనిట్ వెక్టర్ ఏంటమ్మా? K బార్. సో ఏరియా వెక్టర్ పై ఆర్ స్క్వేర్ K బార్ అవ్వచ్చు, లేదంటే మైనస్ పై ఆర్ స్క్వేర్ K బార్ అవ్వచ్చు. K క్యాప్ అని రాయండి. ఓకే, K బార్ రాయండి, K క్యాప్ రాయండి, ఏదైనా ఒకటి. పై ఆర్ స్క్వేర్ K బార్ అవ్వచ్చు, లేదంటే మైనస్ పై ఆర్ స్క్వేర్ K బార్ కూడా కావచ్చు. మనకేం కావాలి? ఫ్లక్స్ కావాలి, దీంట్లోంచి వెళ్ళే ఫ్లక్స్ కావాలి. ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఈఏ కాస్ తీటా. ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఈఏ కాస్ తీటా, లేదంటే ఈ బార్ డాట్ ఏ బార్ అయినా రాయండి, ఏదైనా చేయండి. ఈ రెండింటిని డాట్ ప్రోడక్ట్ చేయండి అమ్మా. ఈ రెండింటిని డాట్ ప్రోడక్ట్ చేస్తే ఐజేలే లేవు దీంట్లో, సో 0 అయిపోతుంది. K బార్ డాట్ K బార్ 1 అవుతుంది. ఓకే, ఇంకేం మిగులుతుంది? పై ఆర్ స్క్వేర్ మిగులుతుంది. కాబట్టి ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ కావచ్చు ఆర్ మైనస్ పై ఆర్ స్క్వేర్ కావచ్చు, ఏదైనా కరెక్టే అమ్మ. ఫ్లక్స్ పై ఆర్ స్క్వేర్ కావచ్చు, మైనస్ పై ఆర్ స్క్వేర్ కావచ్చు, దీంట్లోంచి పాస్ అయ్యేది. అర్థమవుతుందమ్మా? మామూలుగానే చేయండి, నో ప్రాబ్లం. మామూలుగా కూడా చేయొచ్చు. మామూలుగా అంటే ఎలాగా? ఈఏ కాస్ తీటా వేసి కూడా చేయండి. ఈఏ కాస్ తీటా వేసి కూడా చేయండి. చూడమ్మా, ఏరియా వెక్టర్ ఇలా ఉంది. ఆ డైరెక్షన్లో ఉండే ఏరియా వెక్టర్ ఎంత? 5. మా పై ఆర్ స్క్వేర్ వేసానండి నేను. ఏరియా వెక్టర్ 5 పై ఆర్ స్క్వేర్ అమ్మ, సారీ 5 పై ఆర్ స్క్వేర్. ఈ వాల్యూ కూడా తీసుకోవాలి కదా, 5 పై ఆర్ స్క్వేర్ అవుతుంది. అంతేనా? ఇక్కడ 5 ఉంది కదా, 5 ఇంటూ పై ఆర్ స్క్వేర్, 5 పై ఆర్ స్క్వేర్ అవుతుంది. ఇది మామూలుగా కూడా చేయొచ్చమ్మా. ఈ డైరెక్షన్లో ఏరియా వెక్టర్ ఉంది, ఏ డైరెక్షన్లో? Z డైరెక్షన్లో. Z డైరెక్షన్లో ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి? 5. సో 5 పై ఆర్ స్క్వేర్ అంతే. ఈ ఇంటూ ఏ కాస్ తీటా అమ్మ. ఏ కాస్ తీటా అంటే ఏంటి? ఇక్కడ పై ఆర్ స్క్వేర్. ఏ డైరెక్షన్లో ఉంది? Z డైరెక్షన్లో ఉంది. ఓకే, Z డైరెక్షన్లో ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి? 5 పై ఆర్ స్క్వేర్. అలాగే మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్, ఆ సర్కిల్ కనుక తీసుకుంటే ఇలా ఉంటుందమ్మా సర్కిల్. ఓకే, ఆ సర్కిల్ కనుక తీసుకుంటే సర్కిల్ ఇలా ఉంటుంది. ఇన్ వైజెడ్ ప్లేన్లో ఉంటుంది. దీని ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది? ఎక్స్ డైరెక్షన్లో ఉంటుంది. దీని ఏరియా వెక్టర్ ఏ డైరెక్షన్లో ఉంటుందో? ఎక్స్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఏ బార్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ ఐ బార్ కానీ వస్తుంది, ఆర్ మైనస్ పై ఆర్ స్క్వేర్ ఐ బార్ వస్తుంది. పై ఆర్ స్క్వేర్ ఐ బార్ కానీ మైనస్ పై ఆర్ స్క్వేర్ ఐ బార్ కానీ వస్తుంది. ఓకే, మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫ్లక్స్ క్యాల్కులేట్ చేయండి. ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఈఏ కాస్ తీటా, లేదంటే ఈ బార్ డాట్ ఏ బార్ వేయండి. ఓకే అమ్మా, ఈసారి ఐ బార్ వాల్యూ ఉంది అంటే జే బార్ కే బార్ 0 అయిపోతుంది. ఐ బార్ వాల్యూ ఎంతమ్మా? 3 ఇంటూ పై ఆర్ స్క్వేర్, 3 పై ఆర్ స్క్వేర్. కాబట్టి ఆన్సర్ 3 పై ఆర్ స్క్వేర్ అవ్వచ్చు ఆర్ మైనస్ 3 పై ఆర్ స్క్వేర్ అవ్వచ్చు అమ్మా, డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్. ఇంకా లాస్ట్ ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ సర్కిల్ ఎలా ఉంటుందమ్మా? ఇట్ ఈస్ ఇన్ XZ ప్లేన్. కాబట్టి ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది? థర్డ్ కేసులో ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది అంటే పై ఆర్ స్క్వేరే. అయితే ఏరియా ఇలా ఉంటుంది కదమ్మా, వై డైరెక్షన్లో ఉంటుంది కదా, అంటే జే బార్ ఆర్ మైనస్ పై ఆర్ స్క్వేర్ జే బార్. మైనస్ ఎందుకు రాస్తున్నామ్మా? ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. ఇక్కడ కూడా మైనస్ ఎందుకు రాసా? ఇది కూడా ఎలక్ట్రిక్, ఇది ఏరియా వెక్టర్ ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. 2 డైమెన్షనల్ ఫిగర్ అమ్మా, ఏ డైరెక్షన్లో అయినా నేను తీసుకోవచ్చు, ఏ డైరెక్షన్లో అయినా నేను తీసుకోవచ్చు.
ఇంకా రైట్. ఈ కేసులో ఫ్లక్స్ ఫై ఏమవుతుందమ్మా? ఫ్లక్స్ ఫై ఈసారి జే క్యాపే ఉంది అంటే మిగిలిన రెండు జీరో అవుతాయి. ఆన్సర్ ఏమవుతుందమ్మా? 4πr² ఆర్ -4πr² అవుతుంది. 4πr² కానీ -4πr² కానీ అవుతుంది. ఇక్కడ డయాగ్రామ్ వేసి చూపించాలమ్మా, నేను చూపించట్లేదు, మీరు చేసుకోండి. ఇది ప్రాబ్లం అర్థమైంది కదా మీది? ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, ఏరియా వెక్టర్ కూడా మనం వెక్టర్ ఫార్ములా డ్రా చేస్తాం. మనం ఏం చేయాలి? φ = E బార్ డాట్ ఏ బార్ ఫార్ములా ఉపయోగించాలి. ఈ బార్ డాట్ ఏ బార్ ఫార్ములా ఎప్పుడు ఉపయోగిస్తామో మనం? ఫ్లక్స్ φ = E బార్ డాట్ ఏ బార్ ఎప్పుడు ఉపయోగిస్తాం? వెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ యూనిఫామ్. వెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ యూనిఫామ్. పాస్ చేసి ఓకే. నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ నేను ఒక స్పియర్ తీసుకున్నామా, స్పియర్ ఇది. ఈ స్పియర్ యొక్క రేడియస్ r అనుకుందాం. నేను ఒక స్పియర్ తీసుకున్నా. ఓకే, ఈ స్పియర్ యొక్క రేడియస్ r. నేనేం చేశా అంటే ఎగ్జాక్ట్గా స్పియర్కి సెంటర్లో Q అనే ఛార్జ్ పెట్టా. ఎగ్జాక్ట్గా స్పియర్కి సెంటర్లో నేను Q అనే ఛార్జ్ పెట్టా. ఈ Q అనే ఛార్జ్ వల్ల ఈ స్పియర్లోంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది అది నాకు కావాలమ్మా. ఈసారి కొంచెం డిఫరెంట్గా వెళ్ళా. ఈసారి ఎలక్ట్రిక్ ఫీల్డ్ నేను తీసుకోవాలా. ఈసారి ఛార్జ్ తీసుకున్నా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవసరం లేదు నాకు. ఈసారి నేను ఛార్జ్ తీసుకున్నా. ఛార్జ్ కొంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది కదా. ఈ Q అనే ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ అమ్మిది. ఈ Q అనే ఛార్జ్ కొంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది కదా. దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా బయటకు వస్తాయి కదమ్మా. దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా బయటకు వస్తాయి కదా. సో అది అంటే అక్కడ కూడా ఫ్లక్స్ వస్తుంది కదమ్మా. సో ఎంత ఫ్లక్స్ ఈ స్పియర్లోంచి బయటకు వస్తుంది అది నాకు కావాలి. ద ఫ్లక్స్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ సర్ఫేస్. ఓకే అమ్మా, ఫ్లక్స్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ సర్ఫేస్. దానికోసం నేను ఏం చేస్తా అంటే ఇక్కడ వెరీ 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 స్మాల్ ఏరియాని కన్సిడర్ చేస్తా స్పియర్ మీద. స్పియర్ సర్ఫేస్ మీద అమ్మా. స్పియర్ లోపల ఏం జరుగుతుందో మనకు అనవసరం. మనకి ఫ్లక్స్ అంటే ఏంటి? సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా కట్ చేసుకుంటూ ఎంత వస్తుంది అనేది మనకు కావాలి, అంతే కదమ్మా. సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా కట్ చేసుకుంటూ ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది అనేది మనకు కావాలి. ఎన్ని ఫీల్డ్ లైన్స్ సర్ఫేస్ని పర్పెండిక్యులర్గా కట్ చేస్తున్నాయి అది కావాలి. ఓకే, అంతే కదా. ఓకే, మనం పక్కన పెట్టండి. రైట్. సో ఇప్పుడు నేను డిఎస్ అనే వెరీ వెరీ ఇన్ఫైనటెసిమల్లీ స్మాల్ ఏరియాని నేను కన్సిడర్ చేశాను. దీని ఏరియా ఎంతమ్మా? డిఎస్. మరి డిఎస్ అనే ఏరియా ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఇట్ ఈస్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్. ఈ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఎక్కడో చిన్న డిఎస్ అనే ఎలిమెంట్ కన్సిడర్ చేసా. ఆ డిఎస్ అనే ఎలిమెంట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందమ్మా? సారీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాదు, ఏరియా డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఇదిగోండి ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ డిఎస్ బార్. ఈ చిన్న ఎలిమెంట్ యొక్క ఏరియా డిఎస్ అన్నాను, అది ఈ డైరెక్షన్లో ఉంటుంది, దట్ ఈస్ డిఎస్ బార్. ఓకే, ఇప్పుడు ఈ క్యూ వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ పాయింట్ చార్జ్ క్యూ అట్ ఏ డిస్టెన్స్ ఆర్. ఇది ఎక్కడమ్మా? సర్ఫేస్ మీద తీసుకున్నా. సర్ఫేస్ ఎంత డిస్టెన్స్లో ఉంది? రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఎంత అయితే సర్ఫేస్ కూడా అంతే డిస్టెన్స్లో ఉంటుంది. సో ఎంత డిస్టెన్స్లో ఉందమ్మా? ఆర్ అనే డిస్టెన్స్లో ఉంది. దేర్ఫోర్ ఫార్ములా ఏమవుతుంది? Q/4πε0r². అది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ క్యూ అనే ఛార్జ్ వల్ల ఈ డిఎస్ అనే ఎలిమెంట్ దగ్గర, డిఎస్ అనే ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ ఎలిమెంట్ దగ్గర ఓకే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే Q/4πε0r². ఈ చిన్న ఎలిమెంట్ లోంచి వెళ్ళే ఫ్లక్స్ నేను d∅ అంట. ఈ చిన్న ఎలిమెంట్ లోంచి వెళ్ళే ఫ్లక్స్, ఈ చిన్న ఫ్లక్స్ త్రూ ది స్మాల్ సర్ఫేస్ డిఎస్. ఈ డిఎస్ అనే స్మాల్ సర్ఫేస్ లోంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది అంటే d∅ అంటాను. దట్ d∅ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? EdS cos θ. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E అనుకున్నాను, ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ E అనుకున్నా. ఓకే అమ్మా, డిఎస్ ఈకి డిఎస్కి మధ్యలో ఈ తీటా అనేది ఎంత ఉందో చూడాలి. ఓకే అమ్మ, ఒకసారి చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఎలా ఉంటుందమ్మా? క్యూ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? దట్ ఈస్ ఆల్సో ఇన్ దిస్ డైరెక్షన్. డిఎస్ ఏ డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో ఈ కూడా ఉందమ్మా. ఇక్కడ ఈ బార్ ఈ డైరెక్షన్లోనే ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్ ఈ డైరెక్షన్లో ఉంది. ఈ పాయింట్ దగ్గర ఈ బార్ ఇదే డైరెక్షన్లో ఉంది. ఈ బార్
డిఎస్ బార్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉంది. అంటే తీటా ఎంతమ్మా 0. అంటే d5 ఈక్వల్ టు ఈ డిఎస్ అని రాసేయచ్చు. ఓకే, నేను ఇంకొక చోట చిన్న ఎలిమెంట్ కన్సిడర్ చేసా, డిఎస్ అనే స్మాల్ ఎలిమెంట్. మళ్ళీ దీని డైరెక్షన్ ఎలా ఉంటుంది, డిఎస్ బార్ డైరెక్షన్ ఎలా ఉంటుంది. క్యూ అనే ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఎంత ఉంటుంది అంటే ఆర్ అనే డిస్టెన్స్లోనే ఉంది కాబట్టి Q/4πε0r² ఉంటుంది. డైరెక్షన్ కూడా ఇలాగే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఒక ఎలిమెంట్ కన్సిడర్ చేసా, ఈ డిఎస్ బార్ ఎలా ఉంటుంది. క్యూ అనే ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అది కూడా ఈ డైరెక్షన్లోనే ఉంటుంది. ఈ బార్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే ఇంతే ఉంటుంది. ఓకే, వాల్యూ ఇంతే ఉంటుంది. సో ఇలాగ అన్ని డిఎస్లు డిఎస్ 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 ఇలాగ ఎక్కడ చూసినా డిఎస్ 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 అన్ని డిఎస్ ఎలిమెంట్స్ వల్ల సేమ్ వాల్యూ వస్తుందమ్మా. నాకు d5 ఈక్వల్ టు ఈ డిఎస్ వస్తుంది. నాకు ఈ అన్ని డిఎస్ని యాడ్ చేయాలి. యాడ్ చేయడం అంటే ఏంటి, ఇంటిగ్రేట్ చేయటం. సో ఇప్పుడు నేను ఇంటిగ్రేషన్ చేస్తాను. సో నేను ఇంటిగ్రేట్ చేస్తే d5కి ఇంటిగ్రేషన్ 5a. ఇక్కడ ఈ అనేది కాన్స్టెంట్ అమ్మా, ఈ వాల్యూ కాన్స్టెంట్, మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్. ఓకే, ఇక్కడ ఈ అనేది ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ రాసా, ఈ ఇంటూ డిఎస్ మ్యాగ్నిట్యూడ్స్ ఇవి. ఓకే, ఈ బార్ డాట్ డిఎస్ బార్ అని రాయాలి వెక్టర్స్. అప్పుడు ఏమవుతున్నది, ఈ డిఎస్ కాస్ తీటా అవుతుంది. ఈ కూడా మ్యాగ్నిట్యూడే, డిఎస్ కూడా మ్యాగ్నిట్యూడే ఇక్కడ. ఓకే, కాస్ తీటా వాల్యూ కాస్ 0 1 అయింది కాబట్టి ఈడిఎస్ అని రాస్తా. సో ఇది మ్యాగ్నిట్యూడ్ మాత్రమే. అన్ని పాయింట్ల దగ్గర ఈ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమిటమ్మా, ఈనే Q/4πε0r²నే. అంటే అది కామన్ కాబట్టి, కామన్ అంటే నా ఉద్దేశం కాన్స్టెంట్ కాబట్టి దాన్ని బయట రాస్తా, ఇంటిగ్రల్ డిఎస్. వాట్ ఈజ్ ఇంటిగ్రల్ డిఎస్? ఇక్కడ ఇంటిగ్రల్ డిఎస్ అంటే ఏంటి, ఇలాంటి చిన్ని చిన్ని ఎలిమెంట్స్ అన్నిటిని కలిపితే, ఇవి చిన్ని చిన్ని ఏరియాస్ అమ్మా, ఈ చిన్ని చిన్ని ఏరియాస్ అన్నిటిని కలిపితే ఎంత ఏరియా వస్తుందో అదే ఇంటిగ్రల్ డిఎస్. ఈ చిన్ని చిన్ని ఏరియాస్ అన్నిటిని కలిపితే అది దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, ఇట్ విల్ బి ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్. అంతే కదా. ఓకే, మిగమ్మ స్పియర్. ఈ స్పియర్లో చిన్ని 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 డిఎస్లు అన్నీ నేను కలుపుకుంటూ పోయా. ఓకే, ఆ టోటల్ ఏరియా దేనికి ఈక్వల్ అవుతుంది, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియరే కదా. సో 5 ఈక్వల్ టు ఈ ఇంటూ ఇంటిగ్రల్ డిఎస్ బదులు ఏ రాస్తా అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ అని రాస్తా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ రాయచ్చు కదా, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ అని రాస్తాను. రాయచ్చు కదా, రాయచ్చు, బంగారంలో రాసుకోవచ్చు. సో ఈ అంటే ఏంటమ్మా, Q/4πε0r², Q/4πε0r² ఇంటూ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ అంతా 4πr². అంతే కదా. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఏమో 4/3πr³ అమ్మ, సర్ఫేస్ ఏరియా ఏమో 4πr². గుర్తుందా? ఓకే, గుర్తు లేకపోతే 10th క్లాస్ మళ్ళీ చదవండి. ఓకేనా. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ ఎంత అంటే 4πr². సో 4π క్యాన్సిల్, r² క్యాన్సిల్, 5 ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, Q/ε0. 5 ఈక్వల్ టు ఏమొచ్చింది, Q/ε0. 5 అంటే ఏంటమ్మా, 5 ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, Q/ε0. దిస్ ఈజ్ నథింగ్ బట్ గాస్ లా. గాస్ లా గురించి ఇక్కడ నేనేం మాట్లాడలేదమ్మా, నేను నెక్స్ట్ వీడియోలో గాస్ లా గురించి డీప్గా డిస్కస్ చేస్తా. ప్రస్తుతానికి 5 ఈక్వల్ టు Q/ε0 వచ్చింది. ఛార్జ్ ఎక్కడ పెట్టామమ్మా, స్పియర్కి సెంటర్లో పెట్టాము. స్పియర్కి సెంటర్లో ఛార్జ్ పెట్టాము. సో ఎంత ఫ్లక్స్ స్పియర్ నుంచి బయటకు వచ్చింది అంటే Q/ε0 అనే ఫ్లక్స్ స్పియర్ నుంచి బయటకు వచ్చింది. అయితే ఇక్కడ నేను మీకు ఒక పాయింట్ చెప్తాము, జాగ్రత్తగా వినండి. క్యూ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్ని డైరెక్షన్స్లోనే వస్తుంది కదమ్మా, అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అన్ని డైరెక్షన్స్లోని క్యూ నుంచి వస్తుంది కదా. ఈ క్యూ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఖచ్చితంగా స్పియర్ నుంచి బయటికి రావాలి, అంతేనా కదా. ఈ క్యూ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మొత్తం మధ్యలో ఆగిపోదుగా, ఖచ్చితంగా బయటికి రావాలి. ఖచ్చితంగా ఈ స్పియర్ నుంచి క్యూ నుంచి వచ్చే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ బయటికి రావాల్సిందే. ఎంత బయటకు వచ్చింది, Q/ε0. దాని మీనింగ్ ఏంటమ్మా, క్యూ నుంచి Q/ε0 అనే ఫ్లక్స్ జనరేట్ అయింది. ఆ జనరేట్ అయిన ఫ్లక్స్ మొత్తం బయటకు వచ్చింది.
అంటే క్యూ అనే ఛార్జ్ నుంచి ఎంత ఫ్లక్స్ జనరేట్ అవుతుంది? Q/ε0 అనే ఫ్లక్స్ జనరేట్ అవుతుంది. క్యూ నుంచి ఎంత ఫ్లక్స్ జనరేట్ అయిందమ్మా? Q/ε0. టోటల్ ఫ్లక్స్ జనరేటెడ్ బై పాయింట్ ఛార్జ్ Q ఎంత? Q/ε0. ఆ Q/ε0 ఫ్లక్స్ మొత్తం చచ్చినట్టు స్పియర్ నుంచి బయటికి రావాల్సిందే. అదే ఫ్లక్స్ మనం క్యాల్కులేట్ చేసాం, దట్ ఈస్ Q/ε0. కొంచెం వేరే విధంగా చెప్తున్నా అంతే అమ్మా. సో క్యూ నుంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది అంటే Q/ε0. చూడమ్మా, క్యూ ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. ఎక్కడ ఉన్నా కూడా ఈ స్పియర్లోంచి బయటకు వచ్చేది Q/ε0. అది సెంటర్లో ఉన్న Q/ε0 ఫ్లక్స్నే రిలీజ్ చేస్తుంది. ఎవరు? క్యూ అనే ఛార్జ్. క్యూ అనే ఛార్జ్ సెంటర్లో ఉన్న Q/ε0 అనే ఛార్జ్ని ఫ్లక్స్ని రిలీజ్ చేస్తుంది. మోల్లో ఉన్న అంతే ఫ్లక్స్, ఇక్కడున్న అంతే ఫ్లక్స్, ఇక్కడున్న అంతే ఫ్లక్స్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి బయటకు వచ్చే ఫ్లక్స్ ఎంత అవుతుందమ్మా? Q/ε0 అవుతుంది. అది స్పియరే అవ్వాల్సిన అవసరం లేదు. బాడీ ఏ షేప్లో అయినా ఉండొచ్చు, క్లోజ్డ్ బాడీ అయితే చాలు. దీంట్లో క్యూ అనే ఛార్జ్ కనుక పెడితే ఈ క్లోజ్డ్ బాడీలోంచి బయటకు వచ్చే ఫ్లక్స్ ఖచ్చితంగా Q/ε0కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఈ పాయింట్ ఛార్జ్ క్యూ నుంచి వచ్చే టోటల్ ఫ్లక్స్ ఎంతమ్మా? Q/ε0. ఈ రిలీజ్ అయిన ఫ్లక్స్ టోటల్గా దీంట్లోంచి బయటికి రావాల్సిందే. ఓకే, కాబట్టి ఫ్లక్స్ త్రూ దిస్ సర్ఫేస్ కూడా Q/ε0 అవుతుంది వెన్ ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ సర్ఫేస్. అది క్యూబికల్ షేప్లో ఉండొచ్చు, సిలిండ్రికల్ షేప్లో ఉండొచ్చు, స్పెరికల్ షేప్లో ఉండొచ్చు. కావాలంటే డిఫరెంట్ షేప్స్కి మీరు డెరివేషన్ చేసుకోండి. ఇది సింప్లెస్ట్ కాబట్టి నేను చేశాను. ఓకేనా? సో దీన్నే మనం గాస్ లా అంటామమ్మా. గాస్ లా గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాం. ఓకే అమ్మా. సో పాజ్ చేసి రాసుకోండి. ఒక మంచి ప్రాబ్లం చేసి దాంతో ఈ వీడియో అమ్మదాం. ఓకే అమ్మా, లాస్ట్ అంటే జస్ట్ ఒక చిన్న ప్రాబ్లం, మంచి ప్రాబ్లం చేద్దాం అమ్మా, చేసి దాంతో ఈ వీడియో ఆపుదాం. చూడమ్మా, నేను ఒక కోన్ తీసుకుంటా. దిస్ ఈజ్ ది కోన్. ఇలాగే ఉంటుంది కదమ్మా కోన్. కోన్కి ఇదిగోండి పైన సర్కిల్ ఉంటుంది, ఇక్కడేమో వర్టెక్స్ ఉంటుంది. ఐస్ క్రీమ్ కోన్ అమ్మ, ఐస్ క్రీమ్ కోన్ 3 డైమెన్షన్లో ఆలోచించండి. ఇక్కడ సర్కిల్ ఉంటుంది, ఇక్కడ ఓకే ఇలా ఉంటుంది కదా, బిస్కెట్ లాగా తినేయచ్చు కదా మనం చక్కగా. ఓకే రైట్. నేను ఈ కోన్ యొక్క లెంగ్త్ లేదంటే హైట్, దీన్ని హైట్ అంటాం కదా, ఇది యాక్సిస్, ఇది యాక్చువల్గా ఇది సెంటర్ పాయింట్. ఓకే, సో ఈ కోన్ యొక్క లెంగ్త్ లేదంటే హైట్ ఏదైనా ఒకవేళ నిలబడితే హైట్ అవుతుంది కదమ్మా. ఓకే, ఇది వర్టెక్స్ అంటాం. వర్టెక్స్ నుంచి సెంటర్కి డిస్టెన్స్ ఎంత అంటే హెచ్ అనుకుంటా అమ్మ. వర్టెక్స్ నుంచి సెంటర్కి డిస్టెన్స్ నేను హెచ్ అనుకుంటా. ఇక్కడ సర్కిల్ ఉంటుంది కదా, ఆ సర్కిల్ యొక్క రేడియస్ నేను క్యాపిటల్ ఆర్ అనుకుంటా. ఓకే అమ్మ, ఆ సర్కిల్ యొక్క రేడియస్ నేను క్యాపిటల్ ఆర్ అనుకుంటా. ఈ యాంగిల్ ఏమో తీటా అనుకుంటా. ఓకే, ఆ యాంగిల్ తీటా అనుకుంటా. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఎగ్జాక్ట్గా ఈ వర్టెక్స్ దగ్గర క్యూ అనే ఛార్జ్ పెడుతున్నా అమ్మా. ఎగ్జాక్ట్గా నేను ఆ వర్టెక్స్ దగ్గర ఏం చేశాను? క్యూ అనే ఛార్జ్ పెడుతున్నా. ఈ కోన్లోంచి ఎంత ఫ్లక్స్ పాస్ అవుతుందో నాకు కావాలి. ఫ్లక్స్ త్రూ దిస్ కోన్, ఫ్లక్స్ పాసింగ్ త్రూ దిస్ కోన్. ఈ కోన్లోంచి ఎంత ఫ్లక్స్ పాస్ అవుతుంది? ఫ్లక్స్ పాసింగ్ త్రూ దిస్ కోన్ ఈక్వల్ టు ఎంత, అది నాకు కావాలి. ఓకే అమ్మా, దానికోసం నేను ఏం చేస్తా అంటే ఈ పెద్ద సర్కిల్ని చిన్ని సర్కిల్స్ కింద డివైడ్ చేస్తా అమ్మా. ఓకే, అటువంటి చిన్ని సర్కిలే ఒక సర్కిల్ తీసుకుంటున్నా చూడండి. ఇదిగోండి ఇలా ఒక స్మాల్ సర్కిల్ తీసుకున్నా. ఓకే, అంటే ఒక చిన్న కోన్ తీసుకుంటున్నా అనమాట. వెరీ 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 స్మాల్ థిక్నెస్ ఉన్న కోన్ సర్కిల్. ఓకే, ఈ చిన్ని సర్కిల్ యొక్క రేడియస్ చిన్ని ఆర్ అనుకుందాం. ఈ చిన్ని సర్కిల్ యొక్క రేడియస్ ఏమంటున్నామా? స్మాల్ ఆర్ అనుకుందాం. అది కూడా రాశాను స్మాల్ ఆర్ అని. ఓకే, ఇక్కడ ఈ థిక్నెస్ ఉంది కదమ్మా, ఆ థిక్నెస్ నేను డిఆర్ అంట. ఓకే, ఇక్కడ చాలా 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 చిన్న థిక్నెస్, వెరీ 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 స్మాల్ థిక్నెస్ ఉన్న ఒక రింగ్ కన్సిడర్ చేసామమ్మా కోన్ మీద. ఈ కోన్లో పెద్ద సర్కిల్ ఉంది, ఆ పెద్ద సర్కిల్లో ఇక్కడ ఒక చిన్న రింగ్ నేను కన్సిడర్ చేశాను, రింగ్ లాంటి ఏరియాని. ఆ రింగ్ యొక్క థిక్నెస్ డిఆర్ అంటున్నాను, దాని యొక్క రేడియస్ ఆర్ అంటున్నా.
ఓకే, వర్టెక్స్ నుంచి మనం ఇలా ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి దాని సర్ఫేస్ మీదకి. వర్టెక్స్ నుంచి దాని సర్ఫేస్ మీద ఒక లైన్ డ్రా చేస్తే అది ఆల్ఫా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఈ హారిజాంటల్ లైన్ తోటి, ఈ హారిజాంటల్ లైన్ తోటి అది ఆల్ఫా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఈ స్మాల్ థిక్నెస్ ఉన్న సర్ఫేస్లోంచి నేను అనేది దీంట్లోంచి కదమ్మా, ఇప్పుడు దీన్ని ఇలా వేస్తే ఇలా వస్తుంది కదా. ఓకే, నేనేమంటున్నా అంటే ఈ థిక్నెస్ ఉంది కదమ్మా, అక్కడ డ్రా చేస్తే మళ్ళీ గజిబిజి అయిపోద్ది డ్రా చేయనా. ఈ థిక్నెస్ ఉంది కదా, ఈ థిక్నెస్ ఉన్న రింగ్ ఉంది కదా, ఇందులోంచి ఫ్లక్స్ ఎంత వస్తుందో నాకు కావాలి. దీంట్లోంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది అది నాకు కావాలమ్మా. ఓకే, దీంట్లోంచి ఎంత ఫ్లక్స్ ఇలా బయటకు వస్తుందో కావాలి. ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేద్దాం. దాంట్లోంచి d5 అనే ఫ్లక్స్ బయటకు వస్తుంది అనుకుందాం. దాంట్లోంచి d5 అనే ఫ్లక్స్ బయటకు వస్తుంది అనుకుందాం. చూడమ్మా, ఈ రింగ్ మీద d5 ఈక్వల్ ఏమవుతుంది, ఇంటిగ్రల్ కాదు, d5 కదా. నేను ఈ బార్ డాట్ డిఎస్ బార్ అని రాస్తాను. ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది అంటే ఈ బార్ డాట్ డిఎస్ బార్ అని రాస్తున్నా. నేను ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఎందుకు రాశాను, అసలు ఈ ఫార్ములా ఎప్పుడు ఉపయోగించాలి, నేను ఈ బార్ డాట్ ఏ బార్ ఆ ఫార్ములా ఎప్పుడు ఉపయోగించాలి, వెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ యూనిఫామ్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్ ప్రతి చోట కాన్స్టెంట్ అమ్మ, ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ ప్రతి పాయింట్ కూడా సేమ్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఓకే అమ్మా, ఇక్కడ నుంచి ఈ రింగ్ మీద ప్రతి పాయింట్ కూడా ఈ క్యూ అనే ఛార్జ్ నుంచి సేమ్ డిస్టెన్స్ లో ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ వేరు డైరెక్షన్ లో ఉండొచ్చు, కానీ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ మాత్రం సేమ్ ఉంటుంది. ఎంత ఉంటుందమ్మా, దట్ ఈస్ Q/4πε0r². ఓకే, మనకి ఈ డిస్టెన్స్ కావాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే Q/4πε0r² అని రాస్తాం. r² అంటే ఈ డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ కావాలి కదా. ఏమవుతుందమ్మా డిస్టెన్స్, ఓకే, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ డిస్టెన్స్ ఏమవుతుందంటే h² + r², అంతేనా. ఈ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా h² + r² అవుతుంది. అలాగే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుంది h² + R². ఇక్కడేమో h² + R² అవుతుంది, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర. ఓకే అమ్మా, డిఎస్ అంటే ఎంత మరి, డిఎస్ అంటే ఇదిగోండి ఈ సర్ఫేస్, ఈ షేడెడ్ పార్ట్ ఉంది కదా, షేడెడ్ పార్ట్ యొక్క ఏరియా. ఆ షేడెడ్ పార్ట్ యొక్క ఏరియా కావాలంటే ఫస్ట్ ఈ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేయండి. లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ 2πr ఇంటూ థిక్నెస్. ఈ థిక్నెస్ ఎంతమ్మా dr. సో డిఎస్ వాల్యూ అంటే డిఏ అనుకోండి, డిఎస్ అనుకోండి, డిఎస్ వాల్యూ ఎంత అంటే 2πr dr. ఓకే అమ్మా, సో ఇప్పుడు d5 ఈక్వల్ టు ఈ బార్ లేదు ఇలా రాస్తాడు ఈడిఎస్ కాస్ యాంగిల్ ఎంతమ్మా, సర్ఫేస్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మధ్యలో యాంగిల్ ఎంత. ఓకే అమ్మా, సర్ఫేస్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మధ్యలో యాంగిల్ ఎంత. సర్ఫేస్ యొక్క డైరెక్షన్ ఇదిగోండి ఇలా ఉంటుంది, ఈ డిఎస్ బార్ యొక్క డైరెక్షన్ ఇలా ఉంటుందమ్మా, పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్ ఉంటుంది కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, డింగ్ 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 ఇలా ఉంటుంది. ఈ యాంగిల్ ఆల్ఫా కాబట్టి ఆటోమేటిక్గా ఈ యాంగిల్ కూడా ఆల్ఫా అవుతుంది. కాబట్టి డిఎస్ బార్కి ఇంకా ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మధ్యలో యాంగిల్ ఎంతమ్మా, ఆల్ఫా. కాబట్టి నేను ఇక్కడ కాస్ ఆల్ఫా రాస్తున్నా, ఈడిఎస్ కాస్ ఆల్ఫా. ఏం రాస్తున్నామ్మా, ఈడిఎస్ కాస్ ఆల్ఫా. ఓకే, ఈ వాల్యూ ఎంతమ్మా, ఈ ఈజ్ ఈక్వల్ టు Q/4πε0 r². అంటే ఈ డిస్టెన్స్ హోల్ స్క్వేర్ అమ్మా. h² + r² ఏమవుతుంది, h² + r². h² + r² ఏమవుతుందమ్మా, స్క్వేర్ రూట్ పోయి h² + r² మిగులుతుంది, అది ఈ వాల్యూ. మరి డిఎస్ వాల్యూ ఎంత, డిఎస్ వాల్యూ ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టాము. ఏంటమ్మది 2πr dr. మరి కాస్ ఆల్ఫా వాల్యూ కూడా డ్రా దీని నుంచి చెప్పొచ్చాము. కాస్ ఆల్ఫా అంటే ఏంటమ్మా, adjacent side by hypotenuse. adjacent side h డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఎంతమ్మా,
హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 అని రాయొచ్చు స్క్వేర్ రూట్ని అంతే. సో హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 అని రాస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అని రాసే బదులు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 అని రాస్తా. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. సబ్స్టిట్యూట్ చేస్తే d5 ఈక్వల్ టు ఈ అంటే q బై 4 pi epsilon naught h square plus r square. ఓకే, cos alpha అంటే h బై ds లాస్ట్లో రాద్దాం, ముందు cos alpha రాసేద్దాం. cos alpha అంటే h బై h స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 ఇంటూ ds అంటే 2πr dr 2πr dr. ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయమ్మా? అవుతున్నాయిగా. ఈ 2π దీన్ని 2 times క్యాన్సిల్ చేస్తుంది, 4πని 2 times క్యాన్సిల్ చేస్తుంది. ఇంకేమైనా పోతున్నాయా? ఇంకేం పోవట్లేదు కదా. రైట్ రైట్, ఇంకేం క్యాన్సిల్ కావట్లేదమ్మా, చెప్పేస్తున్నాను. ఓకే, ఫైనల్గా మనకి ఏం మిగిలింది? కొంచెం పెద్ద డెరివేషనే ఉంటుందమ్మా, జాగ్రత్త చూడండి. ఫైనల్గా మనకి ఏం మిగిలింది? d5 ఈజ్ ఈక్వల్ టు QHR పైన QHR dr పైన ఓకే డివైడెడ్ బై QHR dr డివైడెడ్ బై ఇక్కడ కింద 2 ఉంది, 2 అలాగే రాసేయండి. ఇంకా హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ 1/2 అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1/2 ఉంది, కలిపితే 3/2 అవుతుంది. సో ఇక్కడ ఏం మిగులుతుందమ్మా? హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. సో దట్ ఈస్ ద ఫ్లక్స్ కమింగ్ ఫ్రమ్ దిస్ సర్ఫేస్. ఈ చిన్ని సర్ఫేస్ నుంచి డిఎస్ అనే థిక్నెస్ ఉన్న చిన్ని సర్ఫేస్ నుంచి ఎంత ఫ్లక్స్ వస్తుంది అంటే ఇదిగోండి d5 అనే ఫ్లక్స్ వస్తుంది. నాకు టోటల్ ఫ్లక్స్ కావాలి అంటే ఇటువంటి సర్కిల్ బోల్లన్నీ కన్సిడర్ చేయాలి. వాటి యొక్క రేడియస్ మారుతూ ఉంటుంది. ఇక్కడ రేడియస్ r అని ఇంకోదానికి రేడియస్ r1 ఉండొచ్చు, ఇంకోదానికి రేడియస్ r2 ఉండొచ్చు, ఇంకోదాని రేడియస్ r3 ఉండొచ్చు. అలా ఎక్కడి వరకు ఉంటుందమ్మా? ఇలాంటి చిన్ని సర్కిల్స్ కనుక నేను కన్సిడర్ చేస్తే రేడియస్ 0 నుంచి స్టార్ట్ అవుతూ క్యాపిటల్ R వరకు బోల్లన్ని సర్కిల్స్ మనం డ్రా చేయొచ్చు, అంతేనా? ఇటువంటి థిక్నెస్ ఉన్న సర్కిల్స్ యాక్చువల్గా ప్రతి పాయింట్కి మారిపోతుందమ్మా. నేను వెరీ 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 స్మాల్ థిక్నెస్ తీసుకున్నా సో దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ థిక్నెస్ ఉన్న రింగ్ తీసుకున్నా సో ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్లో చేంజ్ ఉంటుంది, కానీ ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ ఉంటుంది కాబట్టి ఆ చేంజ్ని నెగ్లెక్ట్ చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం కాన్స్టెంట్ అని తీసుకోవచ్చు. ఇటువంటి రింగ్స్ మనం నేను బోల్డ్ అని కన్సిడర్ చేయొచ్చు. ఆ రింగ్స్కి రేడియస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందమ్మా? రేడియస్ 0 నుంచి ఇక్కడ చిన్న రింగ్ కన్సిడర్ చేశాను అనుకోండి, దాని రేడియస్ ఏమవుతుంది? 0 అవుతుంది. అక్కడి నుంచి ఇలా రింగ్స్ నేను గీసుకుంటూ వెళ్తే ఆ రేడియస్ క్యాపిటల్ R వరకు వెళ్తుంది. ఆ రింగ్స్ ఈ పెద్ద కోన్ని అలా చిన్ని డివిజన్స్ కింద నేను చేయొచ్చు కదా. ఓకే, అవన్నిటినీ యాడ్ చేయాలి. ఆ రింగ్స్ అన్నిటినీ మనం ఆ రింగ్స్లోంచి వెళ్తున్న ఫ్లక్స్ అన్నిటినీ మనం యాడ్ చేయాలి. అప్పుడు ఈ కోన్లోంచి వస్తున్న టోటల్ ఫ్లక్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. దాన్నే మనం ఇంటిగ్రేషన్ అంటామా వేరే భాషలో. సో నేను దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నా. ఇంటిగ్రల్ d5 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ QHR dr బై 2 ఇంటూ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. లిమిట్స్ ఏంటమ్మా? 0 to r. ఇక్కడ వేరియబుల్ ఎవరు? rdr అంటున్నాం. అంటే dr విత్ రెస్పెక్ట్ టు dr మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఆ రేడియస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మారుతుంది? 0 రేడియస్ ఉన్న రింగ్ నుంచి క్యాపిటల్ R రేడియస్ ఉన్న రింగ్ వరకు మనం ఇటువంటి అన్ని రింగ్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి రేడియస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మారుతుందమ్మా? 0 నుంచి క్యాపిటల్ R వరకు మారుతుంది. ఇదంతా ఇంటిగ్రేషన్లో వస్తాయమ్మా. ఓకే, సో ఇంటిగ్రల్ d5 ఏంటమ్మా? 5. మరి దీని ఇంటిగ్రేషన్ కడదాం. 0 r. ఓకే, దీంట్లో కాన్స్టెంట్లు బయట రాసేద్దాం. q కాన్స్టెంట్, దాని వాల్యూ మనం మార్చాం. సో q ఓకే. ఈ కోన్ యొక్క హైట్ ఏమైనా మారుతుందా? మారదు. సో హెచ్ కూడా కాన్స్టెంట్ బయట రాసేయండి. డివైడెడ్ బై 2 కాన్స్టెంట్ బయట రాసాను. 2 కూడా కాన్స్టెంట్ అమ్మా బయట రాసా. నో ప్రాబ్లం.
ఇంకా ఇంటిగ్రేషన్లో ఏం మిగులుతుంది rdr డివైడెడ్ బై h స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 h స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 మరీ చిన్నగా రాస్తున్నాను అక్షరాలు లేదు కదా ఓకే అక్షరాలు క్లియర్గానే కనబడుతున్నాయి కదా ఓకే వెరీ గుడ్ రైట్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయడానికి నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉపయోగిస్తాను ఆ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏంటంటే చూడండి ఇది కొంచెం చిరాకుగా ఉంది ఇది ఓకే కొంచెం చిరాకుగా ఉంది నేను ఏం చేస్తా అంటే h స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ ఈక్వల్ టు స్మాల్ t అనుకుంటా h స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ ఈక్వల్ టు స్మాల్ t అనుకుంటా దీన్ని నేను డిఫరెన్షియేట్ చేశాను అనుకోండి ఈక్వేషన్ ఏమవుతుందమ్మా h స్క్వేర్ ఇట్ ఈస్ అ కాన్స్టెంట్ వాల్యూ ఈ కేసులో h స్క్వేర్ అనేది కాన్స్టెంట్ అమ్మా సో కాన్స్టెంట్కి డిఫరెన్సియేషన్ 0 r స్క్వేర్కి డిఫరెన్సియేషన్ 2r dr tకి డిఫరెన్సియేషన్ dt అంతే కదా డిఫరెన్సియేషన్ అయితే ఐడియా ఉంది కదమ్మా సో 2r dr dt అవుతుంది అంటే r dr బదులు మనం ఏం రాసుకోవచ్చమ్మా dt/2 రాసుకోవచ్చు r dr బదులు dt/2 రాసుకోవచ్చు h స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ బదులు t సబ్స్టిట్యూట్ చేద్దాం అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుందమ్మా ఇంటిగ్రేషన్ అంటే 0 to r లిమిట్స్ ఏంటమ్మా 0 to r phi ఈక్వల్ టు qh/2 phi ఈక్వల్ టు qh/2 ఇది ఎలా మారిపోతుంది చూడండి r dr బదులు ఏ రాయొచ్చమ్మా dt/2 రాయొచ్చు dt/2 రాసాం అయిపోయింది r dr బదులు dt/2 సబ్స్టిట్యూట్ చేశాను ఇంకా h స్క్వేర్ r స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 బదులు t పవర్ 3/2 రాస్తా t పవర్ 3/2 ఎంత ప్రశాంతంగా ఉందమ్మా ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది ఈ 2 బయట రాసేయండి phi ఈక్వల్ టు qh/4 అవుతుంది ఇంటిగ్రేషన్ లోపల ఏం మిగులుతుందమ్మా 1/t పవర్ 3/2 dt ఫినిష్ దీన్ని సాల్వ్ చేయడం ఈజీ కదమ్మా మనకి ఎలా చెప్పండి ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా x పవర్ n+1/n+1 ఇదే ఫార్ములా ఇప్పుడు ఇక్కడ ఉపయోగిస్తాం ఇక్కడ x పవర్ n ఉంది ఇక్కడ 1/t పవర్ 3/2 ఉంది దాన్ని నేను t పవర్ -3/2 అని రాసుకోవచ్చు కదమ్మా qh/4 ఇంటిగ్రల్ t పవర్ -3/2 dt అని రాసుకోవచ్చు కదా సో ఇక్కడ నేను ఈ ఫార్ములాని అప్లై చేస్తాను ఓకే ఇక్కడ x బదులు t ఉంది ఇక్కడ x బదులు ఏముందమ్మా t ఉంది n బదులు -3/2 ఉంది ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి అప్లై చేస్తే ఏమొస్తుందమ్మా phi ఈక్వల్ టు qh/4 phi ఈక్వల్ టు qh/4 అమ్మ ఇక్కడ ఎప్సిలాన్ నాట్ ఒకటి ఉంది కదా ఇది ఎందుకు మిస్ అయింది సారీ ఇక్కడ ఎప్సిలాన్ నాట్ ఒకటి ఉంది ఎప్సిలాన్ నాట్ కూడా కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేస్తున్నా ఎప్సిలాన్ నాట్ ఓకే అమ్మ ఇక్కడ ఎప్సిలాన్ నాట్ ఒకటి మిగిలింది అది రాయటం మర్చిపోయాను ఇప్పుడు రాశాను ఓకే అమ్మ కరెక్ట్ చేసుకోండి అది ఒకవేళ మీరు రాస్తుంటే కనుక కరెక్ట్ చేసుకోండి ఎప్సిలాన్ నాట్ ఇక్కడ ఉంది మిగిలిపోయింది క్యాన్సిల్ కాలేదు ఓకే దాన్ని నేను రాయటం మర్చిపోయాను ఇప్పుడు రాసేయాలమ్మ ఓకే సో qh/4 ఎప్సిలాన్ నాట్ ఓకే ఇంటిగ్రల్ t పవర్ -3/2 dt ఈ ఫార్ములా అప్లై చేయండి x పవర్ n+1 అంటే ఇక్కడ లిమిట్స్ ఏంటమ్మా 0 to r ఓకే x పవర్ n+1 అంటే t పవర్ -3/2 + 1 డివైడెడ్ బై -3/2 + 1 అయిపోయిందా ఈ ఫార్ములా ఉపయోగించే రాసామ్మా x పవర్ 3/2 t పవర్ -3 అంటే x పవర్ n+1 డివైడెడ్ బై n+1 అదే రాసాం ఈ ఫార్ములా ఉపయోగించి ఓకే చెరిపేస్తుంది మనకు క్యాలిక్యులేషన్ గడ్డ వస్తుంది కదా ఓకే ఏంటో ఫార్ములా ఏంటమ్మా ఇంటిగ్రల్ x పవర్ n dx ఈక్వల్ టు x పవర్ n+1/n+1 ఈ ఫార్ములా ఉపయోగించి అక్కడ రాశారు ఓకే n ప్లేస్లో -3/2 ఉంది కాబట్టి అలా రాశారు రైట్ లిమిట్స్ ఏంటి 0 to r ఓకే నెక్స్ట్ phi ఈక్వల్ టు qh/4 ఎప్సిలాన్ నాట్ అలాగే ఉంచుతాను t పవర్ -3/2 + 1 t పవర్ -1/2 t పవర్ -1/2 కింద మిగులుతుందమ్మా -1/2 -3/2 + 1 ఏమవుతుందమ్మా -1/2 అవుతుంది ఓకేనా రైట్ లిమిట్స్ ఏంటి 0 to r
నేనేం చేస్తా అంటే ఈ లోపల మైనస్ ఉంటుంది కదమ్మా, ఆ మైనస్ ఉంటే నాకు నచ్చలేదు. ఓకే, ఈ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, లోపల మైనస్ ఉండిపోయిందమ్మా, ఆ మైనస్ నాకు నచ్చలేదు. నేనేం చేస్తాను, ఈ లిమిట్స్ మార్చా అనుకోండి, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుందమ్మా. చూడమ్మా, ఇక్కడ లిమిట్స్ మార్చి లోపల సింబల్ మార్చుకోవచ్చు. ఇంటిగ్రేషన్లో ఆ రూల్ ఉంది. లిమిట్స్ ఈ లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ చేసి, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ చేసి ఇక్కడ మనం సింబల్ మార్చేయచ్చమ్మా. అదొక రూల్ మనం అప్లై చేసుకోవచ్చు. లిమిట్స్ జస్ట్ మారుస్తున్నాం పైకి కిందకి. ఓకే, ఆ పైకి కిందకి మార్చడం వల్ల లోపల మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. సో ఆ మైనస్ని ప్లస్ చేయడం కోసమే అలా చేస్తున్నాం. దెర్ఫోర్ ఫై ఈక్వల్ టు QH by 2 epsilon naught, 2 క్యాన్సిల్ అయిందమ్మా ఇక్కడ. ఓకేనా, ఇంటూ టీ పవర్ మైనస్ హాఫ్ అంటే 1/t పవర్ హాఫ్, అంతే కదమ్మా. టీ పవర్ మైనస్ హాఫ్ అంటే 1/t పవర్ హాఫ్, టీ పవర్ హాఫ్ అంటే √t. ఓకే అమ్మా, టీ పవర్ మైనస్ హాఫ్ అంటే 1/t పవర్ హాఫ్ అమ్మా. 1/t పవర్ హాఫ్, టీ పవర్ 1/2 అంటే ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ t. లిమిట్స్ ఏంటమ్మా, 0 to r రాయకూడదు ఈసారి, పైన 0 కింద r రాయాలి. ఎందుకంటే ఈ మైనస్ క్యాన్సిల్ చేయడం కోసం నేను లిమిట్స్ని రివర్స్ చేస్తున్నా. ఈ మైనస్ క్యాన్సిల్ చేయడం కోసం లిమిట్స్ని నేను రివర్స్ చేస్తున్నా అమ్మా. ఇప్పుడు ఏముంది, టీ బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. టీ బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి అమ్మ, ఏమవుతుంది, ఫై ఈక్వల్ టు QH by 2 epsilon naught 1 by square root of h square plus r square, లిమిట్స్ 0 r యాజ్ ఇట్ ఈస్గా అలా రాసేయండి. ఓకే, ఫస్ట్ r బదులు 0 పెట్టండి, తర్వాత స్మాల్ r బదులు క్యాపిటల్ R పెట్టండి. లిమిట్స్ అప్లై చేయడం అంటే అదే కదమ్మా. దేర్ఫోర్ ఫై ఈక్వల్ టు QH by 2 epsilon naught, ఫస్ట్ 0 పెడుతున్నా, r బదులు 0 పెడితే లోపల ఇంకేం మిగులుతుందమ్మా, 1/√h² అంటే 1/h. 1/√h² అంటే ఏంటమ్మా, 1/h. ఓకే, మైనస్ నెక్స్ట్ లోవర్ లిమిట్ అప్లై చేయాలి కదా. లోవర్ లిమిట్ ఇక్కడ అప్లై చేస్తే 1/√h² ప్లస్ r². ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే హెచ్ని లోపల తీసుకెళ్తా, అంటే హెచ్ తోటి మొత్తం మల్టిప్లై చేస్తా. సో లోపల తీసుకెళ్తే ఇక్కడ హెచ్ వస్తుంది, ఇక్కడ కూడా హెచ్ వస్తుంది, హెచ్ క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ ఫై ఈక్వల్ టు Q/2 epsilon naught 1 minus h by square root of h² plus r². So this is the flux coming out of the cone. ఇదమ్మా ఫ్లక్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కోన్. ఇంకా అవ్వలేదు, ఒక నిమిషం ఆగండి. సో ఫై ఈక్వల్ టు Q/2 epsilon naught ఇంటూ 1 minus h by square root of h² plus r². దట్ ఈస్ ది ఫ్లక్స్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ కోన్. ఈ కోన్లోంచి బయటకు వస్తున్న ఫ్లక్స్ ఇంత. ఓకే, చూడండి, ఇది కొంచెం గజిబిజిగా ఉంది కాబట్టి ఫార్ములా, దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. ఎలా అంటే ఫై ఈక్వల్ టు Q/2 epsilon naught ఇంటూ 1 minus h by square root of h² plus r² ఏమవుతుందమ్మా, h డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ h² plus r². అంటే ఈ పెద్ద ట్రయాంగిల్ చూడండి అమ్మా, పెద్ద ట్రయాంగిల్. ఈ పెద్ద ట్రయాంగిల్లో కాస్ తీటా వాల్యూ ఎంత, ఈ పెద్ద ట్రయాంగిల్లో కాస్ తీటా వాల్యూ ఎంతమ్మా, తీటా అంటే ఇది కదా టోటల్ యాంగిల్, ఎడ్జసెంట్ సైడ్ h డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఏంటమ్మా, ఇది h² plus r². కాబట్టి మనం h by square root of h² plus r² బదులు కాస్ తీటా పెట్టుకోవచ్చు. సో కాస్ తీటా పెట్టండి. సో దిస్ ఈస్ ది ఫ్లక్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కోన్. ఓకే అమ్మా, సో ఈ వర్టెక్స్ దగ్గర, కోన్ యొక్క వర్టెక్స్ దగ్గర Q అనే ఛార్జ్ పెడితే క్యూలోంచి, ఈ కోన్లోంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది, ఈ కోన్లోంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది అంటే ఇంత ఫ్లక్స్ బయటకు వస్తుందమ్మా. ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు Q/2 epsilon naught 1 minus cos theta, అంత ఫ్లక్స్ బయటకు వస్తుంది. ఓకే అమ్మా, సో ఇది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి. నెక్స్ట్ మనం గాస్ లా గురించి చెప్పుకుందాం. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి ఇంతకన్నా మంచి వీడియో మీరు వెతికినా దొరకదమ్మా. ఓకేనా, మ్యాక్సిమం అన్ని పాయింట్స్, మ్యాక్సిమం పాయింట్స్ కవర్ చేసామా. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటనే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను మీకు. ఓకే, సో జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ అసలు ఎందుకు తీసుకున్నాను, ఎందుకు ఇంత రింగ్ తీసుకున్నాను, రింగ్ ఎందుకు తీసుకోవాలి, వేరే షేప్ ఏదైనా తీసుకోవచ్చు కదండి, వేరే షేప్ తీసుకోవచ్చు, కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ కాదు. ఓకే అమ్మ, దీంట్లోంచి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయడం కోసం ఫస్ట్ ఒక చిన్న రింగ్ తీసుకున్నా, ఎందుకు చిన్న రింగ్ తీసుకున్నా, అవన్నీ మనం ఆలోచించాలమ్మ. ఆలోచిస్తూ చేస్తే కనుక చాలా చాలా
ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇలా తీసుకున్నాను నేను, ఎందుకు ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ తీసుకున్నా, పెద్ద రింగ్ ఎందుకు తీసుకోకూడదు, పెద్ద రింగ్ ఎందుకు తీసుకోకూడదు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మారిపోతుందమ్మా కన్సిడరబుల్గా. చిన్న రింగ్ తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మారదు. ఎందుకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మారకూడదు, క్యాల్కులేషన్ ఈజీ కొట్టు. ఇక్కడ క్యాల్కులేషన్ ఈజీగా చేయాలి. నేను ఎలా చేస్తాను, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్గా ఉంటేనే ఈ క్యాల్కులేషన్ నేను ఈజీగా చేయగలుగుతాను. అందుకని ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్గా ఉంచడం కోసం ట్రై చేస్తున్నాను ప్రతిసారి. ఓకే అమ్మ, ఇవన్నీ పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఆ ఎసెన్స్, ఆ ఇంటిగ్రేషన్ యొక్క ఎసెన్స్ మనం అర్థం చేసుకుంటే, ఇంటిగ్రేషన్ డిఫరెన్సియేషన్ యొక్క ఎసెన్స్ కనుక మనం అర్థం చేసుకుంటే ఈజీగా దాన్ని ఎలా అప్లై చేయాలి, తెలివిగా మనం ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కనుక మనం అర్థం చేసుకుంటే ఫిజిక్స్ చాలా ఈజీ అమ్మ, లేదంటే బొమ్మలు కనపడతాయి. ఓకేనా? సరే, అదంతా వదిలేయండి. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి టోటల్ మ్యాక్సిమం పాయింట్స్ నేను మీకు చెప్పానమ్మా, మ్యాక్సిమం కవర్ అవుతాయి కూడా. నెక్స్ట్ గాస్ లా గురించి కూడా ఇన్ డెప్త్లో చెప్తామా మీకు. గాస్ లా గురించి మీకు టోటల్ క్లియర్ అయిపోతుంది, గాస్ లా గురించి కూడా. ఓకే అమ్మా, సో ఇంతటితో నేను వీడియో ఆపుతున్నా. ఆల్ ది బెస్ట్, బాగా చదవండి. ఓకే.